రైట్ నౌ ఐఎమ్ విత్ అరవింద్. అరవింద్ అంటే ఎవరికి అర్థం కాదనమాట. అరుంధతి అరవింద్. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారు, సుశీల డైలాగ్. సుశీల అన్నారు, ఒక ట్రాన్స్ అది. ఓకే, ఇప్పుడు అది అరిస్తే గొంతుపోద్ది. అంతేనా? మాకు రోషన్ బాగా ఇష్టం. రోషన్ గారి కోసం ఇచ్చాను ఇంటర్వ్యూ. నేను ఏ ఇంటర్వ్యూలు నేను ఇవ్వను. అరవింద్ అప్పటి నుంచి ఇలానే మెయింటైన్ చేస్తున్నావు, బాడీ కట్అవుట్, అసలు హైట్, వెయిట్. జిమ్ రెగ్యులర్, డైలీ 1.5 అవర్ వర్కౌట్. ఇప్పుడు కూడా మనీ సంపాదించేది ఒక పీరియడ్ ఎప్పటికైనా వస్తుంది, బట్ నువ్వు ఫిట్టుకుంటే ఆ ఎంజాయ్ చేస్తావు. అప్పుడు అది పెద్దల డైలాగ్ ఉంది, మళ్ళీ పుడతావా చెప్పాలంటే అరవింద్ మంచి మంచి వాళ్ళందే చచ్చిపోతున్నారు, మోసం చేసేవాడే బతికే ఉన్నాడు. అదే చెప్తుంది. పెద్దగా తీసుకో సక్సెస్ కూడా అసలే అని లైఫ్ ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకు? ఒక అమ్మాయి అంటే నాతో పాటు 6 years ఉంది, ఆల్ ఆఫ్ సడన్ సారీ వారు ఇలాగ ఇంట్లో అమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటా అని ఏదో బెదిరించారు. కామనే అండి. సో లవ్ ఫెయిల్యూర్ అనమాట అప్పుడు. బట్ ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడున్న వైఫ్ మళ్ళీ లైఫ్ లోకి వచ్చింది. నా వైఫ్ ఏమైపోయిందంటే ఇంకా ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇది చాలా నా లైఫ్ అనుకుంటాను, ఇలా కూడా ఉంటారనిపించింది. మన 17 years అది మ్యారేజ్ మాది. ఇంకా కిడ్స్ అన్నది దేవుడు లేదు. ఆ సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని సోను సూద్ క్యారెక్టర్ అనుకున్నారా? అనుకున్నారు, ఏదో మరి మాది. ఒక్కసారిగా లాస్ట్ 4-5 years నుంచి గ్రాఫ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది అంటే కొత్త విలన్స్ వచ్చేసి మిమ్మల్ని తగ్గించుకుంటూ మీరు వచ్చారా? అసలుకి 2024 నుంచి నేనే కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే ఏదో మహేష్ బాబు గారు ఏదో ఒక మూవీకి ఏదో ఇంటర్వ్యూలు అడిగితే బాలీవుడ్కి వెళ్తారంటే బాలీవుడ్ కాంట్ ఎఫర్ట్ మీ. Yes, exactly. అవును, నేను విన్నా. But I did get a lot of offers in Hindi. But my simple thing is, I don't think they can afford me in Hindi. దానికి ఈ మధ్య రాహుల్ దేవ్ అనే హిందీ యాక్టర్ ఉన్నాడు కదా, అది అతనికి ఫస్ట్ హిందీ రాదు, అందుకని అలా అన్నాడు. महेश बाबू नहीं, जुबान भी नहीं आती उनको, सच तो ये है. చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళందరికీ తెలుగు వచ్చి ఇక్కడికి వచ్చి మరి యాక్ట్ ఇక్కడికి చేస్తున్నారా? వచ్చి వాళ్ళు ఇప్పుడు అక్కడ సరైన మూవీస్ లో ఎప్పుడు చూడలేదు నేను ఆయన హిందీలో. చాలా తక్కువ మందికి తెలుసు అరవింద్ అండ్ ఇంద్రనీల్ ఇద్దరు ఓన్ బ్రదర్స్ అని. చాలా మంది అవుతుంది. కానీ ఇప్పుడు నాన్న అమ్మ ఇద్దరు లేరు కాబట్టి, ఇంకా ఏదున్నా అన్నదమ్ముళ్ళు కాబట్టి ఇప్పుడు బాండింగ్ బాగానే ఉంటుందా మీకు? ప్రతి ఇంట్లో ఉండేది ఏంటో కదా రోషన్, ప్రతి ఇంట్లో ఎవరో చిన్న గొడవలు ఏదో చిన్న ఉంటుంది. నాకు ఫాదర్ తప్ప ఎవరు లేరు అబ్బా, ఫాదరే పోయింది. ఆ ఎమోషన్స్ అంత ఎందుకు అక్కడ స్టక్ అయిపోయింది, బయట అట్లా. మీ ఫాదర్ కూడా చాలా సాలిడ్ గా ఉంటారు, హైట్, వెయిట్. నేను గోలిమార్లో యాక్ట్ చేయించాను. బాయ్ మాట్లాడతాడంట. ఏ బాయ్? గంగూబాయ్. చాలు లైఫ్ లో వెలుగు చీకటిలో నా తోడై నిలిచి నాన్న. నాకు ఇష్టం బాగా మా ఫాదర్ అంటే. నా ఫస్ట్ లవ్ ఆయన. ఎర్లీ మార్నింగ్ మా ఫాదర్ కాల్ వచ్చేసిన నాకు కాల్ ఎత్తాను. ఎత్తే ఏంటంటే ఏంటి ఇదేంటి ఫోన్ ఏంటంటే శాటిలైట్ ఫోన్ రా పైన ఉన్నా అంట. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ అరవింద్. అరవింద్ అంటే ఎవరికి అర్థం కాదనమాట. అరుంధతి అరవింద్. సుశీల నిజంగానే అరవింద్ అంటే ఎవరికి తెలియదు. అరుంధతిలో యాక్ట్ చేశాడు కదా, అవునవునవును. పేరు ఎవరికి తెలియదు నాకు. ఒక్కసారి నువ్వు స్టార్టింగ్ ఒకసారి అది ఆ డైలాగ్ చెప్తారు, సుశీల డైలాగ్. ఏమో ఒకే అరుపులు, పిచ్చోడు అయిపోయి వైఫ్ మిస్ అయి ఉంటది. సుశీల అన్నారు, ఒక ట్రాన్స్ అది. ఓకే, ఇప్పుడు అది అరిస్తే గొంతుపోద్ది. అంతేనా? అయినా నేను ఫస్ట్ డబ్బింగ్ కూడా ట్రై చేశాను. వాయిస్ పోయి ఆర్సీఎం రాజు గారు చెప్పారు అది నాకు. ఆర్సీఎం రాజు గారు చెప్పారా? బట్ నాలాగే చెప్పి నేనే షాక్, ఇది నా వాయిస్ నన్ను ఉంది. ఇది బేసిక్ గా మిమిక్రీ వచ్చు కదా, సో నా వాయిస్ లో గెలిపి చేశాను. సో 2005 కదా ఇండస్ట్రీ ఎంట్రీ? 2005 April 18 శ్రీరామనవమి రోజు అన్నపూర్ణ స్టూడియోస్. ఆల్మోస్ట్ 21 years, మోర్ దెన్ 100 ఫిలిమ్స్ యాజ్ అన్ యాక్టర్. సక్సెస్ఫుల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. చాలా మూవీస్ లో ఆల్మోస్ట్ అన్నవరం గానీ. యాక్చువల్గా అశోక్ పిల్లర్ నాకు. అశోక్ మూవీ నుంచే అన్నవరం వచ్చింది. అశోక్ మూవీ రిలీజ్ అయిన July 13, 2006 రిలీజ్ అయింది మూవీ. July 14 మార్నింగ్ నాకు అన్నవరం డేట్స్ ఉన్నాయి. వెంటనే ఓవర్ నైట్ అంటారు కదా, నైట్ లైమ్ లైట్ లో కోసం. నేను షాక్, నేనే ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఫస్ట్ కంపెనీ నుంచి ఫోన్ వస్తే ఎవరో విజయవాడ, నాది నేటివ్ విజయవాడ, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారులే ఎవరో ఏడిపించడానికి రాత్రి సినిమా చూసి అనుకున్నా. తర్వాత అశోక్ ప్రొడక్షన్ మేనేజర్ అప్పుడు గిరి గారు ఉండరు, ఆయన ఫోన్ చేసి
నేనే మీ నెంబర్ ఇచ్చాను, మీకు వచ్చిందంటే వీళ్ళ ఆఫీస్కి వెళ్ళండి పిలుస్తున్నారు, ఎవరిని మాట్లాడతా అంటే ఏమంటే రెడీ అయ్యి వెళ్ళిపోయాను ఆఫీస్కి. భీమనాయన్ గారు కలిశారు. ఏంటి ఎక్కడ ఇన్స్టిట్యూట్ చేశారా? ఫస్ట్ నేను బీహారీ అనుకున్నారంట, ఆ క్యారెక్టర్ బీహారీ. లేదు సార్ నాది విజయవాడ అంటే, ఎక్కడ ఇన్స్టిట్యూట్ అంటే, లేదు సార్ మూవీస్ బాగా చూస్తాను అంటే, సరే అని ఇంకా బయట వచ్చేస్తే కింద కోడైరెక్టర్ గారు, అప్పుడు గిరి గారు, ఆయన పడి గిరి గారు కోడైరెక్టర్, ఆయన లేరు, రీసెంట్లీ ఎక్స్పైర్ అయ్యారు ఆయన. ఆయన డేట్స్ ఇచ్చారు. నేను ఫుల్ హ్యాపీ. క్లౌడ్ ది 9 అంటారంట, నాకు తెలియదు కానీ ఒక 1 వీక్ అయితే మాత్రం. కానీ ఆల్మోస్ట్ 2020 వరకు అరవింద్ లేని సినిమా లేదు చెప్పాలంటే. సెకండ్ విలన్ అరవింద్ అని చెప్పొచ్చు. అన్ని సినిమాలు కంటిన్యూగా ఏకదాటిగా నాకు చెప్పాలంటే ఒక 100 నుంచి 120 మూవీస్ పట్ట చేసుకుంటూ వచ్చేసారు. ఒక్కసారిగా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి గ్రాఫ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది అంటే ఈ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత నార్త్ విలన్స్, అటు పక్కన సౌత్లో ఉన్న వేరే లాంగ్వేజ్ విలన్స్ వచ్చిన తర్వాత తెలుగు విలన్స్కి వాల్యూ తగ్గిపోయిందా, లేకపోతే కొత్త నీరు కావాలి కాబట్టి కొత్త విలన్స్ వచ్చేసి మిమ్మల్ని తగ్గించుకుంటూ మీరు వచ్చారా అసలుకి? అదేం లేదు. 2000 ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత పుష్ప స్టార్ట్ అయింది. పుష్ప 1 నార్త్లో బీభత్సంగా రీచ్ అయింది. ఓకే. అంటే అంతకుముందు నాకు అంత రీచ్ అయిన మూవీస్ గోలిమారు హిందీలో డబ్డ్ వర్షన్ పెద్ద హిట్. ఓకే. యూపీ వెళ్తే నన్ను ఆల్మోస్ట్ చాలా బాగా చూసుకుంటాను. నేను రెగ్యులర్ కాశీ వెళ్తుంటాను. ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఆల్మోస్ట్ అసలు వాళ్ళ మనిషిలాగా బాగా లవ్ చేసేస్తారు అక్కడ టెంపుల్స్ లో కానీ, మా గంగా హారతి కానీ, ప్రెసిడెంట్స్ వాళ్ళంతా. ఓకే. అక్కడ నుంచి కంటిన్యూ అయిపోయి రెగ్యులర్ 3 months 4 months 2 days ఉండొస్తాను వెళ్ళి కాశీ. పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది అక్కడికి వెళ్తే, నాకు నచ్చిన ప్లేస్. ఆ తర్వాత పుష్ప 1 పుష్ప 2 ఆల్మోస్ట్ అది కూడా 5 years వెళ్ళిపోయింది. మధ్యలో చేసా వాల్తేరు వేరే చేశాను, చిరంజీవి గారి మూవీ. విరూపాక్ష చేశాను సుకుమార్ గారి రైటింగ్స్ లో, మన కార్తీక్ ఆయన మూవీ చేశాను. తర్వాత చేశాను. మీరేం రోల్స్ చెప్పచ్చు అరవింద్ కదా. ఏమైందంటే అసలు నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియనప్పుడే అశోక్ అనే మూవీ లక్లో వచ్చింది. ఆ రోజు నా టైం బాగుంది, అదే డే బాగుంది. అది ఇది April 23rd 2005. ఓకే. 2006. ఆ రోజు నా టైం బాగుంది. ఆ తర్వాత ఇమీడియట్ గా చాలా అంటే అరుంధతి, అన్నవరం, బిల్లా, కరెక్ట్గా గోలిమార్ అన్ని చేసుకుని వెళ్తే నాకు ఎలా తెలియలే. అసలు ఇండస్ట్రీ కొత్త నాకు. అంటే ఒక మేనేజర్ని పెట్టుకుని ఇట్లా చేయాలి. ఇప్పుడు ఒక మూవీ, ఇప్పుడు ఎలా ఉంది జనరేషన్, ఒక మూవీలో చిన్న అంటే ఒక క్లిక్ అయితే రోల్, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది. స్టాఫ్ వచ్చేస్తున్నారు, మేనేజర్స్ అని వాళ్ళకి సెటప్. రీసెంట్గా నేను పెద్ద చేశాను మూవీ. పెద్దలో చిన్నదే. అవును, చూశాను నేను. యాక్చువల్గా చిన్నది అని ఎందుకంటే థ్యాంక్స్ చెప్పాలి బుచ్చిబాబు గారికి. నాకు ఆ మూవీ గురించి తెలిసి ఇది మంచి సబ్జెక్ట్, గ్యారంటీ హిట్ అయ్యేది మూవీ. మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ ఉంది, స్పోర్ట్స్ డ్రామా. బాగా కలిస్తే ఉంటే అప్పటికి నాకు ఫ్రెండ్ ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఆర్టిస్టే మూవీ అతను చేశాడు. ఆ మూవీలో ప్రభాస్ తను అన్నాడు, అరే ప్రభాస్ బాగా క్లోజ్, నాకు మంచి ఫ్రెండ్. తను అన్నాడు, లేదు డార్లింగ్ అయిపోయింది సినిమా షూటింగ్ ఇప్పుడు అంటే. సరే అనుకున్నా, పోల్ మిస్ అయింది అనుకున్నా. బట్ ఆ వీక్లో ఎప్పుడో నాకు బుచ్చిబాబు గారు ఒక రెస్టారెంట్లో కలిశారు. నాకు బుచ్చిబాబు గారు అంటే తెలుసు, నేను సుకుమార్ గారితో నేను ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ టీం కదా, తెలుసు, పరిచయం ఉంది. ఏమంటే ఇలా ఏంటంటే మీ దాంట్లో ఒక్క రోజే నా క్యారెక్టర్ ఇస్తారంటే, అయ్యో బల్లో వాళ్ళు మీ నెంబర్ ఉండని తీసుకున్నారు. అవన్నీ ఒక 1 week తర్వాత కాల్ వచ్చింది నాకు, వచ్చి ఇలా చెప్పారండి అని. ఏదో ఒక ఊరు పెద్దల క్యారెక్టర్ ఒక కుస్తీ ఫైట్లో అట్లా కనబడుతుంది. నేను థ్యాంక్ఫుల్ బుచ్చిబాబు గారికి. ఒక్కరోజే అన్నాను, బట్ ఆల్మోస్ట్ ఒక 15 days చేశాను. ఆల్మోస్ట్ ప్రతి యాక్టర్ ఒక ఫ్రేమ్ లో అలా కనిపించారులే బాబు, ఇంపార్టెన్స్ లేకపోయినా అక్కడ క్యారెక్టర్లకి. మరి ఎందుకో నిడివి ఎక్కువైపోయి వేరే క్యారెక్టర్లకి పాపం ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయారు, ఎడిటింగ్ లో ఎగిరిపోయారు అందరూ చాలా మంది. ప్లస్ ఆ మూవీకి హీరో గారు తప్ప ఇంకా రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవ్వరు కనబడట్ల. మూవీ చూసిన తర్వాత మొత్తం ఆయన. కానీ త్రూ అవుట్ మూవీ అంతా రామ్ చరణ్ తర్వాత ఎక్కువ కనిపించింది ఎవరు అంటే ఆ ఫస్ట్ నుంచి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ వస్తాడు కదా, మలయాళం యాక్టర్. జైలర్ లో యాక్ట్ చేశాడు, నేను చూశాను వచ్చి మాట్లాడే అతను అండ్ వీళ్ళిద్దరే. అతను జైలర్ లో రజనీకాంత్ గారిని చంపడానికి వస్తే తల నరికేస్తారు చూడండి, అందులో ఉన్నాడని చూసి పెట్టినట్టున్నారు. ఓకే ఓకే ఓకే, వీళ్ళిద్దరే. ఇంకా వాళ్ళు మంచి క్యారెక్టర్ తను కూడా. మూవీ చాలా బాగుంది. ఓవరాల్ గా అసలు చరణ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఎవరు ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కరు బయటకు రాగానే సూపర్, రామ్ చరణ్ గారు సూపర్ అంటున్నారు అంతే ప్రతి ఒక్కళ్ళు. ఓకే. అది ఇంకా ఏదన్నారు దాని గురించి గ్యాపా 2024 నుంచి నేనే కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే కావాలని తీసుకున్నారా? కావాలని అంటే నేను ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళా బయటికి. ఫాదర్ బాగా నాకు బాగా ఫ్రెండ్. యాక్చువల్గా ఆయన అంటే ఫస్ట్ ఆయన యాక్టర్ అవుదాం అనుకున్నారు. అవక ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల పోలీస్ అయ్యి కానిస్టేబుల్ నుంచి అట్లా ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యారు. ఓకే. ఆయన సినిమాలు పిచ్చి బాగా. చిన్నప్పటి నుంచి నన్ను మా బ్రదర్ని ఇద్దరిని, ఫస్ట్ అక్క నాకు 7th లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది తనకి, నేను 7th లో ఉన్నప్పుడు. ఆ తర్వాత బ్రదరు తనకి ఒక 17 వచ్చినప్పుడు ఇట్లా ఇంక హైదరాబాద్ పంపించేసి కనకాల దేవదాస్ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేసి అట్లా ట్రైనింగ్. ఆయన ఫస్ట్ ప్యాషన్ అతని మీద తీసుకుందని. నేను ఇంక ఎక్కువ కలుస్తున్నా, ఫాదరు మదరు నేను మోస్ట్లీ చిన్నప్పటి నుంచి కలుస్తున్నాం. మదర్ 18 passed,
ఫాదర్ 24 ఫస్ట్ కార్డియాక్ అరెస్ట్, అక్కడి నుంచి హాస్పిటల్ 1 year సఫర్ అయ్యారు. 25 November 2 ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే. ఆయన దానివల్ల కొంచెం చనిపోయిన డిస్టర్బ్ అయ్యారా? ఏమైపోయిందంటే నాకు ఆయన కోసం యాక్టర్, ఆయనతో నేను బాగా జర్నీ ఉంది మా ఇద్దరిది, బాగా ఫ్రెండ్లీ చిన్నప్పటి నుంచి. తర్వాత మదర్ చనిపోయిన తర్వాత లోన్లీ ఫీల్ అవ్వకూడదని చెప్పేసి ఇక ఆయన ఎట్లా అంటే ఇక అంటే నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేశాను అది, మా ఫాదర్ నా సాటిస్ఫాక్షన్ కోసం. బయట తప్పు అనిపించవచ్చు, బయటకి ఇలా ఉంటారని. ఇక మేము ఇద్దరం కలిసి క్లబ్స్కి వెళ్తాం, పార్టీస్ కలిసి ఒక తండ్రి కొడుకులా కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. అవును, అప్పుడప్పుడు నీ స్టేటస్ చూస్తాను. ఇక చూసి ఇక నేనేమనుకున్నానంటే అంటే ఎవరైనా ఫాదర్ చనిపోయిన తర్వాత అరే మా నాన్నతో ఇలా చేస్తుంటే బాగుండేది అని ఒక్క ఆ ఫీల్ అవ్వకూడదు, రిగ్రెట్ అవ్వకూడదు లైఫ్ లాంగ్. ది బెస్ట్ ఇచ్చేసా. ఓకే. అంటే చిన్నప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. నన్ను సెకండ్ షో అన్నీ తీసుకెళ్ళాలి ఇంగ్లీష్ మూవీస్కి. ఓకే. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత బిర్యానీ తిని నైట్ చేతకుండే వెనకాలకు వచ్చిన గుంటూరులో ఉన్నప్పుడు, గుంటూరులో 3 years చదువుకున్నాం స్కూలింగ్ అప్పుడు. సెకండ్ షోకి ఆయన నేను కంపెనీ, నేను నైట్ పడుకొని ఆయనతో ఉంటానని సినిమా, ఇంగ్లీష్ జేమ్స్ బాండ్ మూవీస్ అన్ని సినిమాలు పిచ్చి ఆయన అలవాటు చేసి. కానీ మీ ఫాదర్ కూడా చాలా సాలిడ్ గా ఉంటారు, హైట్ యాక్ట్ చేయించాను, నేను గోలిమార్లో యాక్ట్ చేయించాను, నాతో 2 movies యాక్ట్ చేయించాను ఆయన్ని. ఓకే. కూడా సాటిస్ఫై, అది పూరి గారి వల్ల అయింది. నేనే ఫోన్ లో మళ్ళీ వార్నింగ్ ఇస్తాను ఆయనకి చాలు లైఫ్ లో. ఎప్పుడు చూసుకున్నా మా ఫాదర్ ఫోన్ చేసి ఫోన్ లో వార్నింగ్ ఇస్తాను గోలిమార్లో. కానీ ఎవరు లేరు కదా ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీలో సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అలా వచ్చేసారు అంతే. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. యాక్చువల్గా ఏం చెప్పాలంటే మా ఫాదర్ విజిలెన్స్ లో చేస్తున్నప్పుడు శర్మ గారు అండి ఫాదర్ కొలిక్, వాళ్ళ బ్రదర్ గోపి గారు అని చెప్పేసి ఆయనకు మూవీ ఇది అనమాట. ఆయన శర్మ గారు చెప్తే మా బ్రదర్ని ఎలాగైనా యాక్టింగ్ చేద్దాం అని ఫాదర్ చెప్తే గోపి గారు మా ఇంటికి వచ్చి మా ఫాదర్తో అన్నారు, నాకు ఇచ్చేసి నేను తీసుకెళ్ళిపోతాను, నాతో పాటు రూమ్లో ఉంచుకుని నేను తీసుకుని ఆయన ఒక ఆల్మోస్ట్ 2-3 years కలిసి ఉన్నారు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. ఓకే. ఆయనే చెప్పి కొన్ని మూవీస్ ఈ టీవీలో యాంకరింగ్ అట్లా ట్రై చేసి తను ఒక టైంలో ఒక కష్టపడ్డాడు తను కూడా. అప్పట్లో ఏదో రుతురాగాలు సీరియల్, తర్వాత చక్రవాక మొగల్ రేకులో ఒక ఫేమ్ వచ్చింది తనకి. అర్థమైంది. ఇక తన లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మ్యారేజ్ చేసుకుని. తర్వాత నేను ఎక్కువ ఫాదర్తో ఉండటం ఎక్కువ నాకు ఇష్టం బాగా. మా ఫాదర్ అంటే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, నా ఫస్ట్ లవ్ ఆయన అంతే. ఓకే. చాలా మిస్ అయ్యాను యాక్చువల్. నేను ఏదైతే అనుకున్నానో అలా అంటే ఆ రిగ్రెట్ అయితే లేదు, అరే ఫాదర్కి చేయలేదు అని. ఈవెన్ ఆయన సెరమనీ కూడా అలా చేయరు, అంటే ఎవరు వచ్చినా అంటే 13 days సెరమనీ ఉంటుంది కదా, ఒక బర్త్డే సెలబ్రేషన్ చేశాను. ఒక 4 floors మా ఫ్రెండ్ హాల్ తీసేసుకుని ఒక ఫ్లోర్లో అంటే మనలో వచ్చి పలకరించడం, తర్వాత ఇంకో ఫ్లోర్లో ఆయన క్లబ్స్లో డ్యాన్స్ చేసి ఆయన చేసి అన్ని నేషనల్ ఒక పెద్ద సినిమా పెట్టేశాను. ఓకే. అందరూ వాచ్ చేస్తారు. తర్వాత ఒక ఫ్లోర్లో ఇక నాన్ వెజ్, ఒక ఫ్లోర్ ఒక పైన పార్టీ ఫ్రెండ్స్ అందరికి, ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి వచ్చిన వాళ్ళ కొలీగ్స్ అందరికి, అంటే వచ్చిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది ఫాదర్ అంటే ఎంత అటాచ్మెంట్. నా ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేశారు దీనికి. ఇక తర్వాత ఏమైందంటే ఇంకా అక్కడ లాక్ అయిపోయాను. ఇంకా ఆయన కోసం చేసే కదా, ఆయన కోసం యాక్టర్ అయ్యాను. ఆయన లేనప్పుడు నేను ఏం చేయాలి అన్న దాంతో 1 year అసలు ఇంట్లో బయటికి వెళ్ళా. ప్లస్ ఆ టైంలో ఏమైందంటే కరెక్ట్గా అదే ఒక 3-4 movies వచ్చినాయి. ఏమంటే ఒక పెద్ద మూవీ అయితే రేపే వచ్చేసారి షూటింగ్ అంటే 1 నిమిషం నా ఫోటో పెడతాను. అప్పుడు నేను అది చేశాను, గుండు నేనే చేశాను, తలకూరు పెట్టింది నేనే చేస్తాను. అయితే గుండు చేయించుకున్నాను, ఇలా పెట్టి సరే మళ్ళీ చెప్తామని వెళ్ళిపోతే ఇంకా జుట్టు ఉంటే జుట్టులో వేరే ఆర్టిస్టులు ఇప్పుడు కావాలనుకుంటే విజ్ఞానం పెట్టుకుంటారు కదా, అసలు ఎందుకని కట్ చేయకూడదు గుండు జుట్టు పెంచాను నేను. ఇంకా ఇప్పుడు ఎందుకన్నా కంటిన్యూగా ఇంకా పెంచేసాను జుట్టు కట్ చేయను. కానీ అరవింద్ 2005లో ఫస్ట్ మూవీ ఏంటి అసలు మీది? అసలు ఈ ఇంటర్వ్యూస్ లేవు, మీవి ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వరు, మీడియాకు దూరంగా ఉంటారు. సినిమాలు చూస్తే 100కు పైగా చేశారు, అందరు హీరోస్తో ఆల్మోస్ట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు, అందరు డైరెక్షన్లో వర్క్ చేశారు, బట్ మీడియాకు దూరం. ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను 2018లో అంతే. తర్వాత అంటే ఇప్పుడు నేను ఏదో చెప్పా ఇందులోనే, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చాను అనుకో, నాకు మీరు క్లోజ్ కాబట్టి రోషన్ అంటే నాకు ఒక ఫ్రెండ్, ఒక బ్రదర్ అలాగే ఫీలింగ్. థంబ్నెయిల్స్ ఏదో పెట్టేస్తారు కదా, అవి చూసి తర్వాత కింద కామెంట్స్ ఇప్పుడు అసలు ఓపెన్ చేస్తారో తెలియదు. రీసెంట్గా చిన్న కామెడీ చెప్తాను. మా పాపం మాకు మంచి ఫ్రెండ్ పెద్దిల్లు యాక్టర్స్ జనార్దన్ గారని, నాకు విరూపాక్షల ఫాదర్ క్యారెక్టర్. ఈ మధ్య నాకు బాగా ఫ్రెండ్ ఆయన. హైదరాబాద్ వస్తే కంపల్సరీ షూటింగ్, వైజాగ్లో ఉంటారు, వస్తే నాతో రెగ్యులర్ కలవటం మాట. ఆయన పాప పెద్ద రిలీజ్ ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. థంబ్నెయిల్స్ ఏం పెట్టారు తెలుసు బాబా, పెద్ద స్టోరీ లీక్ చేసిన పలాసా జనార్దన్ అని పెడితే పాప ఆయన ఏంటి సార్ నేనేం చెప్పాను, పెద్ద కాల్ తీసేస్తారంట అని మొత్తం థంబ్నెయిల్స్ పెట్టారు రిలీజ్ కు ముందు. నిజంగా కాల్ తీసేస్తారని చెప్పేశాడు ఆయన. ఏం చెప్పలా, అలా వేస్తే చూస్తారని థంబ్నెయిల్స్. ఆయన చాలా బాధపడ్డారు, ఏంటి సార్ ఇలా పెట్టారని. ఇంటర్వ్యూస్ ఇచ్చేలేడు బాబా నంబరు అండ్ పబ్లిక్ కి కొంచెం. సో అది ప్లస్ ఏంటంటే ఏముంది మూవీస్ లో కనబడుతున్నాం కదా, ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ చెప్పేసి మనం అంతా చెప్పి అట్లీస్ట్ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు తెలుసుకోవాలి కదా, అసలు ఎలా వచ్చారు, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎన్ని సినిమాలు తీశారు కదా, అయినా ఉంటుంది కదా ఆడియన్స్కి ఉంటుంది కదా. ఇప్పుడు సినిమా అనేది మీకు ఆఫర్ వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఒక ఆడియన్స్ కూడా మీ గురించి తెలుసుకోవడానికి అలానే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా.
Generation మాట్లాడాలి కదా అట్లీస్ట్. Generation ఈ రోజుల్లో ఎవడు డప్పు ఆడే కొట్టుకోవాలి, ఎవడొచ్చి Correct. కొట్టడు కదా ఇంకా. కానీ జనరేషన్ మారిపోయింది కంప్లీట్ గా. వచ్చి ఇప్పుడు ఇన్స్టాలో కొంచెం నేను ఏదైనా పాజిటివ్ ఏదైనా సపోజ్ ఇందులో మన ఇంటర్వ్యూలోనే ఏదైనా కట్ చేసి ఇన్స్టాలో ఇక్కడ కనబడితే ఒకసారి మనం కామెంట్స్ ఏమైనా చూస్తే అంటే ఇప్పుడు నేను కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు పెట్టే కామెంట్స్ మనం ఎందుకు అవసరమా తీసుకోవడం, ఆ డిస్టర్బ్ అవ్వడం. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఈడిదే ఉందిలే, ఏదో అప్పుడు ఐ డ్రీమ్ కూడా ఇస్తే ఏదో ఎవరెవరు అంటే కొంత బాగానే ఇచ్చారు కామెంట్స్, మంచిగా ఇచ్చారు. తర్వాత ఎవరు ఏమో కొంతమంది ఉంటారు కదా, ఆ వీడు ఆ కులపోడేమో, వీడు కులం ఏంటి అసలు కులం టాపికే రాలేదు ఎట్లా అంటే ఎందుకు అసలు ఉందా ఇండస్ట్రీలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? టాలెంట్ అది. కానీ ఇండస్ట్రీకి మీరు వచ్చిన కొత్తలో ఏంటి డైరెక్టర్స్ హీరోస్ ఫీలింగ్? చూడటానికేమో 6.2 6.3 హైట్, ఆ కట్అవుట్ చూసిన తర్వాత డెఫినెట్ గా అప్పుడులో అయితే ఎవరు లేరు ఇలాంటి ఒక యాక్టర్ మంచి ఇచ్చారు యాజ్ ఎ విలన్ గా. నాకు సపోర్ట్ ఫస్ట్ కోడి రంగకృష్ణ గారు, ఫస్ట్ సురేందర్ రెడ్డి గారు. నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే. ఆ ఒక్కరోజు నా లైఫ్ ఏది అశోక్ ఆ ఒక్కరోజు నా లైఫ్ చేంజ్ అయిపోతే ఈ రోజు నేను ఇక్కడ మీతో ఎంట్రీ ఇచ్చాను కాదు, 100 మూవ్స్ అయ్యే కాదు. ఓకే, ఎప్పటికీ నేను ఆయన రుణపడి ఉంటాను. బట్ కలవడం తక్కువ ఆయన నేను, అంటే ఆయన బిజీగా ఉంటారు, పెద్ద డైరెక్టర్ కదా. తర్వాత మన శ్యామ్ గారు, కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారితో నేను జర్నీ మీద ఫ్రెండ్స్ అయిపోయాం. వాళ్ళ పాప పెళ్లి కానీ అన్ని మేము దగ్గరుండి అన్ని ఆయన ఊర్లు వెళ్ళటం ఆయనతో బాగా క్లోజ్. తర్వాత పూరి సార్ మూవీలో నేను గ్యాంగ్లో చూసినా విత్ ఇన్ 1 year నన్ను నేను ఇంతలో మంచి క్యారెక్టర్ ఇచ్చాను, నాకు విలన్ బ్రదర్ క్యారెక్టర్. ఓకే, నేను ఇంతలో రవితేజ గారు విలన్ బ్రదర్ని, మాకే బ్యాక్ కోసేసి ఆయన హీరోయిన్ మొహమ్మద్ ఖాన్ రేప్ చేస్తాను. ఆ తర్వాత మెహర్ రమేష్ గారు ఫస్ట్ ఫారెన్ ట్రిప్ ఆయన నన్ను తీసుకెళ్ళి మలేషియా. ఫస్ట్ మలేషియా వెళ్ళిన మూవీ కూడా అదే. ఫస్ట్ మొత్తం షూటింగ్ అంతా అక్కడే, నేను ఒక్కనే ట్రావెల్ అవుతుంది. అప్పుడు నేను కృష్ణరాజు గారు వాళ్ళ వైఫ్ వాళ్ళు కోలాలంపూర్లో అయిపోయి నేను అక్కడ లంకావి మళ్ళీ కనెక్టింగ్ వెళ్ళాను. మెహర్ గారు తీసుకెళ్ళాను ఫస్ట్ ఫారెన్ మెహర్ గారు. మెహర్ గారు కూడా వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ కలిసి చేశారు కంచింగ్చర్లో. నేను అప్పుడు పుట్టలేదు, అట్లా కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళంతా. నేను వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు బాగా క్లోజ్, మా విజయవాడే బాగా క్లోజ్. ఇంకా అందరూ పూరి సారు. నేను నాది కూడా మిస్టేక్ ఉంది రోషన్ గారు, ఎక్కువ మింగిల్ అయిపోయి. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి తెలుసు మాతో ఏం చేయించుకోవాలో తెలుసు. మనం వెళ్ళిపోయి సార్ మీరు అది ఇది అని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళు వచ్చి సెట్కి వచ్చి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటారు డైరెక్టర్స్ అని చెప్పి నేను ఎక్కువ కలవలేను. మరి అది కూడా కొంచెం అంటే చనువు తీసుకోలేవు. మన ఇచ్చిన కెమెరా ముందు వాళ్ళకి సాటిస్ఫై చేస్తే చాలు, అంతే. సో పిఆర్ మెయింటైన్ చేయలే ఫోన్ నెంబర్ లో ఎక్స్చేంజ్ గానీ లేకపోతే హీరోస్ ని విష్ చేయటం. నాకు ఒకసారి సుకుమార్ గారు ఆయనే ఇచ్చారు, నేను ఆయనతో ఎప్పుడైనా టచ్ లో ఉంటాను. ప్లస్ మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా చాలా ఎమోషనల్ గా పెట్టారు నాకు మెసేజ్, వాయిస్ మెసేజ్. ఓకే, ఎలా ఉంటున్నావు నువ్వు, మీ ఫాదర్ అంటే బాగా ఇష్టం. మా ఫాదర్ కూడా పరిచయం చేశాను 2-3 సార్లు, చాలా ఎమోషనల్ పెట్టారు. చెప్పాలంటే మీ టైంలో ఉన్న యాక్టర్స్ అందరూ లైక్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఒక్కొక్క హీరో కాంపౌండ్ లో మంచి ఫ్రెండ్లీగా ఉండటం, లేకపోతే వాళ్ళ మూవీస్ లో కంటిన్యూగా చేయటమో ఎక్కువ చేశారు. ఉన్నారు మంచి మాట. ఇప్పుడు అజయ్ బాగా మెయింటైన్ చేస్తాడు ఫ్రెండ్స్, హీరోలో ఆల్మోస్ట్ మంచి ఫ్రెండ్స్ తనకి. అజయ్ బాగా మెయింటైన్ చేశాడు. సుబ్బరాజ్ గారు అలా సుబ్బరాజ్ బాగా మెయింటైన్ చేస్తారు. నేను ఎందుకో నాకు ఏమో అంటే చెప్పాక స్టార్టింగ్ లోనే వచ్చేసింది, మనకి ఎవరు తెలియదు. మా నాన్న హ్యాపీనెస్ కోసం చేశాను, ఇంకా అక్కడ స్టక్ అయిపోయాను, బయటికి రాలా. కోడి సార్ ఉన్నప్పుడు ఉండేది, కానీ తర్వాత ఆయన మూవీస్ చేయలే. ఓకే, అరుంధతి తర్వాత ఒక్కడి అవతారం అనే మూవీ చేశారు, అవతారం అని. అవును, ఆ మూవీ కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఆ తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా అట్లా ఆయన మూవీస్ చేయలే, లేకపోతే అక్కడ అలాగా ట్రావెల్ అయ్యి ఉండే. శ్యామ్ గారు తీయలేదు, శ్యామ్ గారు తర్వాత ఇటే టీవీకి వెళ్ళిపోయారు మళ్ళీ మళ్ళా, అంతే. కానీ విలనిజం బాగా పండిస్తారు అరవింద్ మీరు స్క్రీన్ మీద, అంటే ఆ ఫేస్ లో కనపడుతుంది. అంటే చాలా ఎలా చెప్పాలి, అది చాలా ఇప్పుడు మీరు ఇచ్చారు క్రూయల్ గా కనపడతారు. అసలు సాటిస్ఫై అయ్యారా, ఓకే అమ్మ చాలు, అంతే. ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు విజయవాడలో ఫాదర్ ఎస్ఐగా ఉన్నప్పుడు, అప్పట్లో ఆ టైంలో ఎస్ఐ గారు అబ్బాయి అంటే ఒక తెలియకుండా మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సినిమా టికెట్లు, లేకపోతే మన పేరు నేను ఎవరో తెలుసు అరవింద్ ఫ్రెండ్ని, ఎట్లా ఉంటాయిగా కొన్ని. ఆ టైంలో ఎవడో ఒక ఏజ్లో చేస్తాం కదా, అట్లా 2003 దాకా ఉన్నప్పుడు ఒక నైట్ ఏమైపోయిందంటే నాకు నేనే ఆలోచిస్తుంటే, బాబురావు గారు మా ఫాదర్ పేరు, బాబురావు గారు అబ్బాయి అంటున్నారు, కానీ అరవింద్ ఏడి నేనేంటి అని చెప్పి ఓవర్ నైట్ డెసిషన్ తీసుకుని ఒక మా ఫ్రెండ్ ఒక అన్నట్టు కనుక్కొని ఇక్కడ హచ్లో ఇంటర్వ్యూ వచ్చేసి జాయిన్ అయిపోయాను. హచ్ కంపెనీ అప్పుడు వోడాఫోన్ బేగంపేటలో. అక్కడి నుంచి కూడా వస్తుంది అప్పుడు అది జాయిన్ అయ్యాను ఫస్ట్ జాబ్. 3-4 months చేసినప్పుడు అప్పుడే గెట్ రెడీ టు ఫేమ్ అని హైవర్డ్స్ 5,000 మిస్టర్ ఆంధ్ర కాంటెస్ట్ పెట్టాడు. ఊరికి మా మదర్ అన్నారు చూసి, పెద్ద పేపర్ యాడ్ వస్తే నేను రెగ్యులర్గా అంటే ఈ బిఫోర్ పోలీస్ అవుదాం, పోలీస్ సెలక్షన్ కాదు, కొంచెం ఫిట్నెస్ రెగ్యులర్గా జిమ్ చేస్తున్నాను. కాలేజ్ కూడా బెస్ట్ ఫిజిక్స్ 2nd place నాగార్జున యూనివర్సిటీ
2000 కాలేజీ ఒక రోజు హాలిడే మాకు అప్పుడు సో చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగిపోయింది, మొత్తం విజయవాడే విజయవాడే మొత్తం. మొత్తం సో విజయవాడ డాన్ చెప్పాలంటే. డానా మరి ఎస్ఐ కొడుకంటే ఎలా ఉంటుంది? లేదు ప్రతి ఒడు మన దగ్గరికి వస్తాడు. బాగుండేది అంటే అదొక ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బాబురాలు డబ్బులు తీసుకునేవాళ్ళు కదా, ఇదేం డబ్బులు మా ఫాదర్ అంటే బాగుండేది. అది కొంచెం అదే డాడీ మీద, డాడీ అందరికి బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే, ఫ్రెండ్లీ పోలీస్ ఫాదర్. మనకి ఎట్లా అంటే జులైలో రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ గంభీరంగా కనపడతారు కానీ ఇక్కడ స్టాఫ్ను బాగా చూసుకుంటారు. రీసెంట్గా లాస్ట్ టైం డాడీ నేను కనకదుర్గం టెంపుల్కి వెళ్తే మనం మామూలుగా మనం గుర్తుపట్టి ఉంటారు కదా, తీసుకెళ్తుంటే మా ఫాదర్ని గుర్తుపట్టి పోలీసులు వచ్చి, బాబు మీరు ఇప్పుడు యాక్టర్ గారు, మీ ఫాదర్ మేము ఎప్పుడో పెద్ద ఫ్యాన్ బాబు అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆయన డ్యూటీ చేసినప్పుడు ఆయన ఫ్యాన్ అని. అర్థమైంది. బట్ ఎప్పుడు మీ ఫాదర్ అనుకోలేదా మీకు కానీ మీ బ్రదర్ కానీ మంచి హైట్ వెయిట్ అసలు పోలీస్ డ్రెస్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటారు మీ ఇద్దరు? ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు అనిపించలేదా? 2 times ట్రై చేసి నాకు సపోర్ట్ చేయలేనా. ఒకసారి 800 meters లో పోయింది, అప్పట్లో 5 km 100 800 లో పోయింది, ఒకసారి రిటర్న్ లో పోయింది. ఓకే, మా ఫాదర్ సపోర్ట్ చేయాలి, వద్దురా నీ మెంటాలిటీకి నాకు నేను అనుభవిస్తున్నాను, నేను ఫ్రెండ్లీగా ఏదో లౌక్యంగా వెళ్ళిపోవాలి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, నీ షార్ట్ టెంపర్ కాదు అంటే. ఇప్పుడంటే లేదు, అప్పట్లో ఏమో మరి ఆ ఏజ్ లో ఉండేదో తెలియదు. నీకు సెట్ అవ్వదు పోలీసు, నువ్వు ఉన్నా కూడా తీసేస్తా నేను ఉద్యోగంలో, తొందరగా సస్పెండ్ అయిపోతావు, వద్దని చెప్పి. కోపమా? తెలియదు ఏంటో మరి, ఇదో మరి కోపం ఎక్కువ బేసిక్ లేదు, పోయింది. అప్పట్లో ఉండేదేమో తెలియకుండా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు అంటే ఆటోమేటిక్ ఉంటాం కదా, కొడితే గోడలో పగిలిపోయాయా? సీన్ లేదు. ఒక ఏజ్ లో ఉంటది కదా వర్షన్, ఒక్కొక్కరికి అందరికి ఉంటుంది. ఎవరి కాడు హీరోలా ఫీల్ అవుతాడు కదా సినిమాలు చూసి. సినిమా ఇన్ఫ్లుయెన్స్ అనుకో, ఓకే, మూవీ ఇన్ఫ్లుయెన్స్ లో అలాగ ఒక గ్యాంగ్ అలా ఉండాలని. బట్ వాట్ అబౌట్ యువర్ బ్రదర్? అతనికి ఎలా ఉండేది? తను ఫస్ట్ నుంచి ఇంట్లో లేడు, తను హైదరాబాద్ వచ్చేయటము ఇక్కడ, తను ఫస్ట్ నుంచి ఫీల్డ్ లో ఉన్నాడు. చాలా తక్కువ, వాడికి చిన్నప్పుడు బాగానే ఉండేది. తర్వాత తను అంటే ఇక్కడికి వచ్చి మూవీస్ ట్రై చేయడం, తర్వాత మూవీస్ కన్నా సీరియల్స్ లో హిట్ అయ్యాడు. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగానే ఉంది. ఓకే, చాలా తక్కువ మందికి తెలుసు అరవింద్ అండ్ ఇంద్రనీల్ ఇద్దరు ఓన్ బ్రదర్స్ అని. చాలా తక్కువ. చక్రవాకం ఇంద్రనీల్ అరవింద్ బ్రదర్స్. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది అన్నా లేకపోతే మీరా? తను సక్సెస్ అయ్యి సీరియల్ చేస్తూ తన మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఫాదరు సినిమాలో కంటే చిన్న సీరియల్స్ ఉన్నాడు కదా, సినిమాలో ట్రై నేను ట్రై చేస్తానంటే ఏంటర్ నువ్వు ఆల్రెడీ బెంగళూరు వెళ్ళిపోయి జాబ్ చేస్తాను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. అప్పుడు చూద్దాం డాడీ ఒక 6 months ట్రై చేస్తా, లేదని మళ్ళీ వెళ్ళిపోతే జాబ్ ఉంటుంది వెళ్తాలే అన్నాను. వచ్చేసింది. కానీ సీరియల్స్ లో కూడా ఆల్మోస్ట్ ఒక హీరోకి వచ్చిన ఇమేజ్ వచ్చింది ఇద్దరికి. ఒకటి ఇంద్రనీల్కి, ఇంకొకటి మున్నా సాగర్, ఆర్కే సాగర్, వీళ్ళిద్దరికే వచ్చింది ఆ టైంలో. ఇప్పుడు గుర్తుంది వాళ్ళు, ఇప్పటికీ గుర్తు. నా బాగా గుర్తు తనది 2004 దసరాకి మా ఇంట్లో అంటే విజయవాడ దసరా బాగా చేస్తాం కదా, అక్క కూడా అప్పుడు తిరువురు ఉండేవాళ్ళు. తిరువురు బావ కూడా పోలీసు. పిల్లల్ని తీసుకుని పిల్లలు బాగా అటాచ్మెంట్, ఇద్దరు అక్క పిల్లలు, అల్లుడు కోడలు, మేనకోడలు ఇద్దరు. నాది ఆల్మోస్ట్ నేనే చిన్నప్పుడు బాగా. అందరు కానీ వీడు కూడా వచ్చాడు దసరాకి. వచ్చినప్పుడు నైట్ 12-1 అయినా కూడా పబ్లిక్ వెళ్ళట్లా, అప్పుడే ఫేమ్ వచ్చింది చక్రవాకం. ఈ నైట్ తలుపులు పట్టుని అలాంటి చూడాలని ఇలా ఉంటుంది. డాడీ పోలీస్ జీవులు పంపించి నైట్ పెట్టారు అక్కడ. ఎంత క్రేజ్ ఉంటుంది అందులో. 1 town పబ్లిక్ హెవీ, అంటే అది ఇంకా 1 town ఐడియా ఉంటుందిగా. అది చూసాను ఫస్ట్ టైం. మన ఇంట్లో ఒక స్టార్ ఎలా ఉంటుంది అని చూసాం. ఓకే, నాదే ఉంది, అది చూసి మీకు రావాలనిపించింది? లేదు అసలు, నాదేం లేదు అసలు. డాడీ కోసం వచ్చాను నేను అంతే. అసలు నేను బాగా సంపాదించిన జాబ్ చేసిన ఎప్పటికైనా సినిమా తీయాలని ఉండేది. సినిమాలు బాగా చూసామండి, సినిమా తీయాలి ఒక ప్రొడ్యూసర్ గాను అనుకునేవాడిని. అది డాడీ కోసం వచ్చాను నేను. ఎలా ఉండేది బ్రదర్స్ మధ్య బాండింగ్? ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? మంచి చెడుల్లో కావచ్చు. ఇండస్ట్రీ తను ఇంకా మ్యారేజ్ చేసుకుని తన లైఫ్ తను చూసుకున్నాడు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తక్కువ మదర్తో బాండింగ్. మదర్ చనిపోయిన తర్వాత ఫాదర్ దగ్గరకు వచ్చి చూసి వెళ్తుండేవాడు. మదర్ ఫాదర్ అంతా చనిపోయే వరకు మీతోనే ఉన్నారా? అంటే ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయ్యి ఒక 5 years దాకా ఉన్నాము. తర్వాత మాకు ఒక చిన్నప్పటి నుంచి అమ్మకి హెల్త్ బాగోకపోతే ఒక అమ్మాయిని ఒక ఊరు నుంచి తీసుకొచ్చి ఆమెను పెంచి పెళ్లి చేసాము. తనకు పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు లేరు. సో తన వాళ్ళ పిల్లలతో అటాచ్ అయిపోయారు. క్లమ్జీ అయిపోతుంది హౌస్, కొంచెం ఇది డిస్టర్బెన్స్ కనిపించి సర్లే అని చెప్పి నేనే బయటకు వచ్చేసి దగ్గరలో ఉన్నాను వాళ్ళకి. ఓకే, వాళ్ళ కోసమే ఉన్నాను నేను. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు చనిపోయేదా కూడా నిజాంపేటలో ఉన్నా. సో ఇద్దరు కూడా లేరు వాళ్ళతో, వాళ్ళు సపరేట్ గానే ఉన్నారు. వాళ్ళు ఉంటా అన్నారు. నేను దగ్గర ఉన్నా, పక్క అపార్ట్మెంట్లో ఉన్నాను. అప్పటిదా కలిసి ఉండేవాళ్ళం. ఓకే ఓకే. ఈ పిల్లలు అటాచ్ అయిపోయి ఆడపిల్లలు అట్లాగా కొంచెం వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంచేద్దాం అని చెప్పేసి నేనే వచ్చా, బయటకు వచ్చేసాను. బట్ ఎక్కువ బాగా కలిసి ఉండేవాళ్ళం. ఇద్దరితో ఎవరు బాగుంటారు బ్రదర్స్? ఇద్దరితో నాన్న ఏ కొడుకుతో ఎక్కువ బాగుంటారు బాండింగ్? ఫస్ట్ నుంచి కూడా ఫాదర్కి మా ఓడంటే ఇష్టమే, మదర్కి ఇష్టమే.
నేను ఎక్కువ కలిసి ఉన్నా వాళ్ళతో, ఇప్పుడు దగ్గరగానే ఉన్నాను, వాళ్ళతోనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి ఉన్నాను. ఆల్మోస్ట్ నాకు 36 years 38 years వాళ్ళతోనే ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం, ఏదైనా వచ్చినా మా చిన్నోడు ఉన్నాడు, అది అలా అది ఇష్టం. అంటే నేను ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చూసాను, ఒక క్లిప్లో మా ఫాదర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను, చనిపోయే వరకు చాలా బాగా చూసుకున్నాం మేము దగ్గర ఉండి, చూశాడా? మా వదిన కూడా అంటే వాళ్ళ వైఫ్ కూడా దగ్గర ఉండి చూసుకున్నారు అని చూశారు. చెప్పి అన్నారు. సో అందుకని ఎలా ఉండేది ఫాదర్తో అని. సన్న అన్నప్పుడు చూడకుండా ఉంటాడా? చూడాలి కదా. చూశాడు, బాగా చూశాడు. కానీ యాజ్ ఏ బ్రదర్గా పెద్ద కొడుకు చేయాలి ఫాదర్కి, కానీ మీరు చేశారు కదా. తను లేడు అప్పుడు, యూఎస్లో స్టక్ అయిపోయాడంట, ఫ్లైట్ ఏది దొరకలేదంట. ఇంకా అన్ని రోజులు అంటే ఫ్రీజర్లో పెట్టండి, ఇష్టం లేదు, చేసామంటే చేసాం. కానీ ఇప్పుడు నాన్న అమ్మ ఇద్దరు లేరు కాబట్టి, ఇంకా ఏదున్నా అన్నదమ్ముళ్ళు కాబట్టి ఇప్పుడు బాండింగ్ బాగానే ఉంటుందా మీకు? మాట్లాడుకోవటం, కలవటం. ప్రతి ఇంట్లో ఉండేది కదా రోషన్, ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు అంటే ఏదో చిన్న ఉంటుంది, చిన్న అంతే. ఇంకా నాకు ఫాదర్ తప్ప ఇంకా ఎవరు లేరు, ఫాదరే అంతే. ఆయన తర్వాత నాకు ఇంకా పోయినాయి ఆ ఎమోషన్స్, అంత ఎందుకు అక్కడ స్టక్ అయిపోయింది, బయట అట్లా ఒకటే లైఫ్. పాపం నన్ను, నా వైఫ్ ఉంది, చాలా కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. నాకు ఇంకా టైం కావాలన్నా కూడా వాళ్ళ అమ్మ తీసుకొచ్చి మా ఇంట్లో మా మదర్ ఫాదర్తో మాట్లాడించి ఒప్పించేసి వాళ్ళని విత్ ఇన్ 10 days మారేజ్ అయిపోయింది. లవ్ మ్యారేజా? ఇంకా తను లవ్ చేసింది, చేసుకుంది. అంటే ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ చూసి దాన్ని ఇక్కడ జాబ్ చేసేది, మామూలు బయటకు కలిసి నేను మామూలు ఫ్రెండ్లీగా ఉన్నాను. ఇక తనకు నచ్చేసింది, అడిగేసింది, వేసుకున్నాం. కోటి రాకేష్ గారు అరవింద్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను అరవింద్ తర్వాత, ఇప్పుడు ఎక్కడ సార్ సెటిల్ అవ్వలేదు అన్నాను. దీని 1 week ఆయన కార్డు షాక్, ఇదేంటి మొన్నగా నువ్వు చేసుకుని ఉన్నావు అంటే అలా జరిగిపోతుంది సార్. ఆయన కూడా వచ్చారు, విజయవాడలో చేసుకున్నాను. తను ఏంటంటే అక్కడ నా వైఫ్ ఏమైపోయిందంటే, ఇంకా ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇది చాలా నా లైఫ్ అనుకుంటాను, ఇలా కూడా ఉంటారనిపించింది. ఓకే, మన 17 years మ్యారేజ్ మాది. మరి ఇంకా అంటే కేరింగ్, ఎక్కువ కేరింగ్, ఓవర్ కేరింగ్. మీ వైఫ్ కి మీరంటే చిన్నపిల్లలా అదృష్టవంతుడు, పట్టుకునేదు అదృష్టవంతుడు అన్నా అనుకో, ఉండి అని చెప్తానే బాటిల్ ఓపెన్ చేస్తుంది అంతా అనమాట. ఇదేమైపోతుందంటే తర్వాత మనం ఇన్ ఫ్యూచర్ ఇలా అలవాటు అయిపోతే డిపెండెన్స్ ఉండలేము. ఓకే, కానీ నేను యాక్సెప్ట్ చేయదు. పొద్దున్నప్పుడు కూడా షూటింగ్ 4 days క్యారేజ్, నేను షూటింగ్ లో ఫుడ్ అంటే బయట ఫుడ్ తక్కువ నేను ఇంట్లోనే, తనే ఒక 3-4 items, ఒక 2-3 క్యారేజ్, 2 hot boxes పెడుతుంది. ఇప్పటికి బాగా చేస్తుంది, బాగా చూసుకుంటుంది. ఇంకా కిడ్స్ అన్నది రాదేవుడు లేదు. అంటే పాపం అంటే పిల్లలు వద్దనుకున్నారా? లేదా లేదు, ఇంకా సర్జరీస్ అయినాయి, ఫైబ్రాయిడ్ సర్జరీస్ అయినాయి, అది కొంచెం ఎగ్స్ ప్రాబ్లం. అంటే ఒక 2-3 సార్లు అవన్నీ ట్రై చేసాము, మంచి హాస్పిటల్స్ ఎగ్డే అన్ని మిస్ అవుతుంది, చాలా సఫర్ అవుతుంది దాని పెయిన్. తను ట్రీట్మెంట్ తీసుకోలేకపోతుంది. నాకే ఇంకా తను ఇంకా సఫర్ చేయడానికి చూద్దాం, దేవుడు ఎలా రాశాడు, ఇంకా వదిలేసి ఆపేయమన్నాను. ఇంకా 17 సంవత్సరాలు అయింది పిల్లలు. ఫస్ట్ 1 year కన్సీవ్ మిస్ఫైర్ అయింది. కానీ ఇద్దరు పిల్లలు అంటే బాగా ఇష్టం కదా, ఉంటది కదా. తను చనిపోయింది, మా ఫాదర్ కూడా ఎందుకన్నారు, అరే ఆ పిల్లని బాగా ఇబ్బంది పెడుతుంది, ఇంకా నువ్వు తిప్పడం ఆపేసేయండి, ఇంకా మీరు తిరగడం ఆపేయండి, మీకు ఇలా రాసి పెట్టుందామో, ఇంకో ఇస్తే దేవుడు ఓకే. అయినా ఇప్పుడు మీకు పిల్లలు పుట్టి ఈ ఏజ్లో మీరు పిల్లల్ని స్కూల్కి పంపించి అన్నీ ఎక్కడ అవుతాయి నీకు, నేను చెప్తున్నా కదా, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి తనతో కూడా ఎందుకో ఒక రోజు తను చనిపోయే ముందు జస్ట్ నవంబర్లో చనిపోతే ఆగస్టులోనే ఎప్పుడు 1 hour మాట్లాడంట, తెలిసిపోతాయి కదా సింటమ్స్, బాగా చూసుకోమ్మా నువ్వే వాడికి అంతా లేదనుకో, వాడు కొంచెం డిస్టర్బ్ అవుతాడు నేను లేకపోతే, ఆయనకి తెలుసు. నేను అందరికి చెప్పేవాడు మా ఫ్రెండ్స్కి, అరే మా నాన్న చనిపోతే ఏడవకూడదని. నిజంగా ఏడవలేదు, ఏ మూమెంట్లో ఏడవలేదు. అప్పుడు చిన్న ఏదైనా చేస్తున్నప్పుడు వచ్చినాయి కానీ స్ట్రాంగ్ ఏడవకూడదు అనుకున్నా. కానీ అదే తప్పు చేసిన 1 year అలా ఉండిపోయాను, అంటే అలా ఇంట్లో ఎక్కడికి వెళ్ళకుండా బయట. ఒక చిన్న కామెడీ చెప్తాను. ఒకరోజు అయితే ఎర్లీ మార్నింగ్ మా ఫాదర్ కాల్ వచ్చేసిన, నాకు కాల్ ఎత్తాను. ఇదేంటి మా కాన్షియస్లో ఏంటంటే డాడీ లేరు కదా, ఫోన్ వచ్చిన భయం ఎత్తాను. ఎత్తే ఏం డాడీ ఏంటి ఇదేంటి ఫోన్ ఏంటంటే శాటిలైట్ ఫోన్ రా పైన ఉన్నా అంటున్నారు. ఇదేంటి డాడీ ఎలా ఉందంటే, ఇప్పుడు కొత్తగా ఉంది, పరిచయాలు అవుతున్నారు, బాగానే ఉన్నారు, మరి ఏంటి అంటే కలరింగ్ బాగానే ఉందని అంటున్నారు. ఒడియమ్మ పైనుంచి అంటే క్లియర్గా ఉంది నాకు ఆయన మాట్లాడింది, జోన్లో ఉండిపోయారు మీరు. అలాగా కలరింగ్ బాగానే ఏంటి జోకులు అలాగే వేస్తున్నారు. ఇంకా ఇది తప్పుగా తీసుకొచ్చాము, నాకు వచ్చిన కళ ఏంటి ఆయన చెప్పాలంటే నేను బాగానే ఉన్నా, నువ్వు బాగానే ఉండు అని చెప్పడానికి. ఓకే, ఆ మెసేజ్ అంటే నాకు అలా క్లియర్గా ఉంది కళ, అది ఆయనతో మాట్లాడింది. నేను బాగానే ఉన్నాను, ఇక్కడ అంతా ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారు అంటే ఆయన ఫోన్ రావడం ఆల్మోస్ట్ ఒక 2 years నాన్న అనే ఉండిపోయారు కదా మీరు. 1.5 year అయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అది డిప్రెషనే. కాశీ వెళ్తుంటాను. ఇక ఇప్పుడు నాకు స్కూల్ తర్వాత స్టార్ట్ అయిందా నాన్న చనిపోయిన తర్వాత? అమ్మ చనిపోయినప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ 3 months షూటింగ్ వెళ్ళా కాశీ 2010లో దసరా టైంలో. చాలా బాగుంది, నచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు మేము అంతా కలిసి ఉండాలి, అమ్మ అంతా.
పడుకుంటే ఒక 10-15 డేస్ నేను ఆ కాశీలో నడుస్తున్నట్టే ఉమ్. అన్ని అయ్యే మా అమ్మకి చెప్పాను. చెప్పి అమ్మ అరే నాకు కూడా చూపించవా, ఒకవేళ నాకు కుదిరితే తీసుకెళ్ళి, నాకు హెల్త్ సపోర్ట్ చేయకపోతే నా హస్తికులు అక్కడ కలపవా అంది. 18 అమ్మ చనిపోయి నేను, డాడీ, నా వైఫ్, మా అల్లుడు, అక్క కొడుకు వెళ్ళిపోయి అన్ని చేసుకుని వచ్చాము. వచ్చిన తర్వాత నుంచి తెలియకుండా ఎవ్రీ 3 months 4 months వెళ్తుంటాను కాశీకి. ఉమ్. ఏంటి అంత చేంజ్ మీలో? అంటే కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంత చేంజ్? అంటే లైఫ్లో అందరికీ ప్రాబ్లం ఏంటి, అక్కడికి వెళ్తే ఒక జీరో అయిపోద్ది బ్రెయిన్. నాకు సినిమా ఏంటి, ఏదో వస్తుందా, లేకపోతే ఇది ఏం ఉండవు ఆలోచనలు. కాసి ఏంటి హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కసారి నీకు మైండ్లో ఆలోచనలు ఆగిపోతే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అది ఉంటుంది నాకు కాశీలో. ప్లస్ అందరు బాగా ఇష్టపడతారు నన్ను, బాగా హాస్పిటాలిటీ ఇస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి గంగా ఆరతి కానీ, టెంపుల్లో పిఆర్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు మా దగ్గర రండి ఫుడ్ తేవడం నాకు అన్ని. ప్రతి ఒక్కరు రోడ్డు మీద నడుచుకుని ప్రతి ఒక్కరు పలకరిస్తారు. వాళ్ళే అంటున్నారు మీకు ఇక్కడికి వచ్చేస్తారో అసలు ఇల్లు కట్టుకుంటారేమో అంటారు నన్ను. ఎవ్రీ 3 months వెళ్తారు. ఎవ్రీ 4 months. ఈ మధ్య 8 months గ్యాప్ వచ్చింది. ఈ మంత్లో వెళ్తాం మళ్ళీ. ఇందాక అనుకున్నాను నేను నా ఫ్రెండ్ వెళ్ళిపోదాం 10 month వెళ్దామని అనుకున్నాం. ఎక్కువ కాశీయే. నా ఫేవరెట్ ప్లేట్ కాశీ. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మడి కట్టుకొని అదే ఏముండదు, ఇలాగే తిరుగుతాను. ఏముండదు, ఏంటో పీస్ ఆఫ్ మైండ్ అంతా ఘాట్లో కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే. అక్కడ ఒకసారి చిన్న మిరాకిల్, దేవ దీపావళి అని కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళకి కాశీలో పెద్ద దీపావళి ఫెస్టివల్ అది. ఓకే. అసలు మనిషి ఒక నైట్ అంతా ఒక కాశీ ఘాట్ అంతా ఒక రౌండ్ వేస్తారు. మనిషి నడవడానికి ప్లేస్ ఉండదు అసలు. మొత్తం కాశీ ఫుల్ ప్యాక్ ఉంటుంది. గంగా ఆరతి వరల్డ్ ఫేమస్, మీకు తెలుసు కదా దసరా. అవును. ఆ రోజు దేవదీపావళి రోజు ఆల్ విఐపీస్ అంటే మినిస్టర్స్, మనకి నేపాల్ ఆర్మీ చీఫ్స్ మొత్తం అందరు ప్రోటోకాల్ ఫస్ట్ లైన్ ఉంటుంది. ఓకే. నేను అదే రోజు డాడీది పెద్ద దినం అయిన తర్వాత హస్తికలు తీసుకుని డైరెక్ట్ విజయవాడ నుంచి హైదరాబాద్ రాకూడదని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకుని వెళ్తాను. మొత్తం క్లీన్ షో, అసలు ఏమీ లేదు. సరే నేను అక్కడికి వెళ్దాం అనుకుంటే నేను వచ్చాను అని చెప్పేసరికి సరే భయ్యా రండి అన్నారు. వాళ్ళకి నేను ఇలా తెలుసు మాకు హెయిర్ అదని. అసలు ఎవరు నన్ను క్లీన్ ఒకసారి ఆల్ ఆఫ్ చేయడానికి గుర్తుపట్టలేరు కదా. నేను అనుకున్నాను ఎందుకు వెళ్తున్నప్పుడు కొంచెం బాగా పబ్లిక్ ఉండి పోలీసులు ఆపేశారు. అయితే వాళ్ళ స్టాఫ్ని పంపించి తీసుకెళ్తున్నప్పుడు అనుకుని నేను ఒకటి నా వైఫ్ తన్నాను, ఈరోజు నేను టెస్ట్ చేసుకుంటాను. వాళ్ళు ఇన్నాళ్ళు నన్ను సినిమా యాక్టర్గా నాకు రెస్పెక్ట్ చేస్తున్నారు, అసలు నాకు రెస్పెక్ట్ అంటే నా క్యారెక్టర్కి వాల్యూ చేస్తున్నారు తెలిసిపోద్ది ఈరోజు అనుకున్నాను. వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ వాళ్ళు చూసి షాక్, నేను అరవింద్ అని బాగా నేను తెలుసు, బాగా క్లోజు. తక్కువ వాళ్ళు చూడగా నన్ను అని చెప్పేసి పడకే సీట్స్ అన్ని ఫుల్, అంటే పేర్లు రాసున్నాయి అందరి మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు అందరి. నన్ను ఎక్కడ కూర్చోవాళ్ళు తెలియక అసలు పక్కన కూర్చోబెడితే నేను నా వైఫ్ తన్నా. మనకు ఎప్పుడు బాగా చూసుకుంటాను. కానీ వాళ్ళు ఎంత ఇదైపోయారంటే టక్మని ఏదో తీసి ఒక స్లిప్ తీసేసి నన్ను నా వైఫ్ని కూర్చోబెట్టారు. పక్కనంతా వాళ్ళ పక్కన మిలిటరీ వాళ్ళు గన్స్ పట్టుకుని ఆఫీసర్లు ఉంటే లిటరల్గా నాకు ఇలా ఉంది. ఆ రోజు అనిపించింది మన క్యాటరీ వాల్యూ ఇచ్చారు. ప్లస్ ఇంకో ప్రౌడ్ ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రీ తరపున నేనున్నాను అక్కడ. ఇండియన్ ఇండస్ట్రీ తరపున, ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున, తెలుగు తమిళ అని కాదు, ఆ ప్లేస్లో కూర్చున్నారు. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే వాళ్ళు ఇచ్చిన నాకు వాల్యూ. కానీ మీరు చేసిన మూవీస్ ఆల్మోస్ట్ అప్పుడు హిందీలో బాగా రిలీజ్ అయ్యాయి. సెట్ మ్యాక్స్ లో వెళ్ళాయి కదా. గోపిచంద్ గారికి మంచి మార్కెట్ ఉంది అక్కడ. రవితేజ గారికి, ఎన్టీఆర్ గారికి, తారక్ గారికి. గోపిచంద్ గారికి మంచి మార్కెట్ అంటే అక్కడ. విశాల్ కి, హీరో విశాల్ గారికి ఈ అప్పట్లో సెట్ మ్యాక్స్ లో వచ్చాయి. తర్వాత గోల్డ్ మైన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఎన్నో వస్తాయి మూవీస్. అవును, ఏదో వెరైటీగా ఉంటే వేరు. నేను 2015లో ఇప్పుడు నా చిన్న ఫ్రెండ్స్, విజయవాడ ఫ్రెండ్స్ బ్యాంకాక్ వెళ్ళాను. అందరూ ఏదో ట్రిప్ వేసి వెళ్తే ఇందిరా మార్కెట్కి వెళ్తే ఒకడు వచ్చి చూసి హీరో ఆప్కో నింబు మా దాల్కే మారుతా అంటే, నింబు అంటే అన్నవరం ఏదో టైటిల్ ఉంటుంది అక్కడ, అన్నవరం ఉండదు హిందీలో డబ్బింగ్ వచ్చాడు. చెప్పాడు మొత్తం ఇందిరా మార్కెట్ మొత్తం దీపి మొత్తం అంత ఫోటోలు నాకేం ఫ్లైట్ టైం అవుతుంది, నైట్ ఫ్లైట్ వదలలేదు. మా ఫ్రెండ్స్ చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఉందిరా అంటే బయట కూడా గుర్తుపడుతుంది, బాగుంటుంది ఇందిరా మార్కెట్ అంతా. వాళ్ళు బర్మా ఇల్లుంటారు ఎక్కువ, అంతా వచ్చేసి ఇక మాట్లాడడం అదే. కానీ మెమరబుల్ మూమెంట్స్ కదా ఆ సినిమాలు, కానీ ఆ యాక్టర్స్ తో వర్క్ చేసిన అవన్నీ కూడా. బయట మనం మంచి ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అవుతాము, ఆ కనెక్ట్ అయితే వాళ్ళు లవ్ ఇస్తారు అంటే ప్రేమ, అలా వాళ్ళ మనిషిలా తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ టెంపుల్కి వెళ్ళాను అనుకో, టక్ మనం వాళ్ళు తీసుకెళ్ళి చేయించేది. మనం ఏం సంపాదించాం, ఇప్పుడు మనం పొలిటీషియన్ ఏం కాదు, లేదా కోట్లు అలా అని ఏదో డబ్బులతో టికెట్స్ కొనుక్కోవడం అట్లా కాదు, వాళ్ళు చూపించే ప్రేమ అది. అవును, అది అదృష్టం ఉండాలి. బట్ ఎస్పెషల్లీ అరవింద్ అప్పటి నుంచి ఇలానే మెయింటైన్ చేస్తున్నావు, బాడీ కట్అవుట్, అసలు హైట్, వెయిట్, ఎక్కడ కూడా కొంచెం కూడా. ఆర్టిస్టులు ఎట్లా అంటే ఎప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి, ఎప్పుడు ఎవరు పిలుస్తారో, ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో తెలియదు. కాబట్టి అరవింద్ ఏంటి ఇలా అయిపోయాడు, మనం ఏదో అనుకున్నాం కదా, ముసలోడు అయిపోయాడు ఏంటి,
మొత్తం సాల్ట్ అండ్ పెప్పర్లు వచ్చేసాడు ఏంటి కలర్ వేసా ఇంటర్వ్యూ కలర్ వేసి వచ్చింది కాదు Salt and pepper ఫుల్ వెయిట్ గెయిన్ షేప్ అవుట్ అయిపోయాడు అనుకోకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు. అంటే బేసిక్ కాలేజ్ డేస్ నుంచి ఫిట్నెస్ మీద నాకు టెన్త్ హాలిడేస్ జిమ్ మీద జాయిన్ అయ్యి ఫస్ట్ ఏదో ఐదో బాడీ చేసేయాలి అని ఉంటది కదా, అట్లా ఫస్ట్ నుంచి ఉంది ఆ ఫిట్నెస్ ఇంట్రెస్ట్. ఓకే. తర్వాత ఇండస్ట్రీ తప్పదు మెయింటైన్ చేయాలి ఒక ఇంట్రెస్ట్. రమేష్ పురి గారు 50s లో ఇప్పుడు ఆయన బ్రేక్ వచ్చినప్పుడు అప్పుడు దాకా ఆయన ఫిట్గా ఉన్నాడు. ఇప్పుడు విలన్స్ మేము ఇప్పుడు హీరో గారు కుట్టినా లేదా రోప్ షాట్ చేసినా ఫిట్గా ఉండాలి. అర్థమైంది. బాడీ స్ట్రాంగ్ గా లేకపోతే చేయలేము కదా, దానికోసం కంపల్సరీ చేయాలి. జిమ్ రెగ్యులర్ అంటే 6 ప్యాక్లు అని కాదు, అన్ని తింటాను. డైట్ అనో ప్రోటీన్ అలా అన్ని తింటాను, లిమిట్ గా తింటాను. డైలీ 1.5 అవర్ వర్కౌట్. ఇప్పటికి ఇప్పుడు ఉన్న కమ్యూనిటీలో కింద జిమ్ ఇంటి కిందే హ్యాపీగా 8 కల్లా వెళ్తాను, నైట్ 8:30 10 దాకా చేసుకున్నాను. ఎవరు ఉంటారు ఖాళీగా ఉంటారు. 1.5 అవర్ జిమ్ చేస్తా, 40 minutes వర్కౌట్ చేసుకుని 1 అవర్ కార్డియోనే చేస్తాను. కార్డియో ఇష్టం నాకు. తడిసిపోవాలి, తడిసిపోయి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోవాలి స్నానం చేసి, ఆ స్వెట్ వెళ్ళిపోవాలి, టీషర్ట్ తడిసిపోవాలి. టార్గెట్ రోజు టీషర్ట్ తడిసిపోవాలి అంతే. బట్ మళ్ళీ ఇండస్ట్రీ బ్యాక్ వచ్చిన తర్వాత నువ్వు యాక్ట్ చేసిన యాక్టర్స్ తో చేయలేదు కదా మళ్ళీ? ఎన్టీఆర్ లేకపోతే తారక్ గారితో లాస్ట్ నుంచి జనతా గ్యారేజ్ త్రూ అవుట్ ఉంటాం, 7 మెకానిక్. ఆ తర్వాత ఇంకా చేయలేదు, కలవలేదు. వస్తే ఏముంది, అయ్యో వస్తే అన్ని వస్తాయి. అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత డెఫినెట్ గా వస్తాయి. ఇంకా అరవింద్ ఉన్నాడా, గ్యాప్ ఇచ్చాడు అనుకున్నాము, గ్యాప్ తీసుకున్నావు అంతే. గ్యాప్ తీసుకున్నా. నేను టైం కూడా నమ్ముతాను. ఇప్పుడు చెప్పాను స్టార్టింగ్ లో, నేను ఎక్స్పెక్ట్ చేయాల, అలా తీసుకెళ్లిపోయింది. అసలు ఎలా క్యాష్ చేసుకోవడం తెలియలేదు నాకు. వాళ్ళు ఎంత ఇస్తా అంతే. బట్ అప్పుడు డాడీ పొజిషన్ లో ఉన్నారు, జాబ్ లో ఉన్నారు, అదే ఏం కేర్ చేయలేము మేము. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నేను, మా ఫాదర్ మదర్. ఇయర్లో కార్ మార్చేయడం, నైట్ డైలీ డాడీ, అప్పుడు డాడీకి సాటర్డే సండే హాలిడే కదా, సాటర్డే ఐమాక్స్ సినిమా సెకండ్ షో, ముగ్గురం, డాడీ నేను అమ్మ. ఓకే. విజయవాడ ట్రిప్స్. ఇండస్ట్రీలో అందరికి తెలుసా అరవింద్ వాళ్ళ ఫాదర్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అని? తెలుసు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ప్లస్ ఫాదర్ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఫంక్షన్స్ పిలిచినప్పుడు ఇక వెళ్తాను మోస్ట్లీ. అంటే పిలిస్తే వెళ్తాను, వెళ్ళినప్పుడు డాడీని తీసుకెళ్తాను. సక్సెస్ మీట్లకి, ప్రెస్ మీట్, డాడీని కంపల్సరీ తీసుకెళ్తాను. ఆయన చూసి ఎంజాయ్ చేస్తారుగా. బట్ ఇనిషియల్లీ ఎలా ఉండేది అరవింద్ ఇండస్ట్రీలో? డెఫినెట్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సక్సెస్ ఉంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సక్సెస్ ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది. అదే రకరకాలుగా ఉంటుంది ఇక్కడ. ఆబ్వియస్, అది కామన్. అది కామన్, అది ఏ ఫీల్డ్ అయినా కామన్. మన టైము సక్సెస్ ఉన్నప్పుడు రెస్పెక్ట్, లేనప్పుడు కూడా మన పేషెన్స్ ఉండాలి. మళ్ళీ వస్తుంది, ఇది ఎక్కడికి వెళ్దు, మళ్ళీ వస్తుంది. ఎవరైతే రెస్పెక్ట్ వాళ్ళు ఆటోమేటిక్గా ఇస్తారు. వాళ్ళ పరిస్థితులు అవి. ఇప్పుడు మనకి ఇచ్చేసారనుకో, అక్కడ ఆ ప్రొడక్షన్లో వాళ్ళకు ఉంటే వాళ్ళ లిమిటేషన్ ఉంటుంది కదా. మనకి ఆ క్యారెక్టర్ ఏదో ఒప్పుకున్నా దానికి తగ్గట్టు ఇస్తారు అంతే, తప్పదు. అదని చెప్పేసి నేను ఒకప్పుడు తోపు అన్నీ పెట్టుకోకూడదు. మనం ఇక్కడ కనబడాలి, ఉండాలి. సినిమా 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 పెద్దగా తీసుకో సక్సెస్ కూడా. అది అసలే జీరో. ఆఫర్ వచ్చింది, చేసి వచ్చాను అంతే, పేరు వచ్చింది, మంచి డబ్బులు ఇస్తున్నారు, చాలు. నాకు ఏ బిజినెస్లు సినిమానే. నేను ఒక టైంలో అసలు అంటే ఉంటాయి కదా ఒక్కొక్క లవ్ బ్రేకప్స్ అవి. ఒక టైంలో ఇంకా అశోక్ రిలీజ్ అవ్వాలి కరెక్ట్గా. అశోక్ అన్న నా లైఫ్ చేంజ్ చేసింది, అంటే లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. మా ఫాదర్ కూడా లిటరల్గా ఏడ్చారు, ఏంటి ఇలాగ అయిపోయావు. ఎందుకు? ఒక అమ్మాయి అంటే నాతో పాటు 6 years ఉంది, లవ్ ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే వాళ్ళకి మూవీ ఇండస్ట్రీ ఇష్టం లేదు, వాళ్ళ మదర్కి వాళ్ళకి. డీప్ లవ్ ఇద్దరు. తను నాతో పాటు 6 years, నా జూనియర్. మా ఇంట్లో మా అమ్మకి తెలుసు, మా ఇంట్లో నుండి హైదరాబాద్లో కూడా తను ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చేసినప్పుడు మా ఇంట్లోనే ఉండేది. చెప్పలా నాకు, నాతో ఉంటూనే పెళ్లి ఆ సైడ్ జరిగిపోతున్నాయి, ఎంత అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్గా నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే షాక్. అది కూడా ఏంటి ఎలా పెట్టారు, అప్పట్లో ఆర్కుట్ ఉండేది, గుర్తుందా? అవును. హ్యాపీ మ్యారేజ్ డే బ్రో, మ్యారేజ్ కంగ్రాచులేషన్, మీ మ్యారేజ్ నేను రాలేకపోయానని పెడితే నేను షాక్. నా మ్యారేజ్ ఏంటంటే వాళ్ళ క్లాస్మేట్కి, అంటే మేము అంత తెలుసు అందరికీ, వాళ్ళ కాలేజ్ అంతా తెలుసు, 6 years. అప్పుడు నేను ఏంటన్నప్పుడు ఫోన్ చేసి అరు అనేది అన్న, సారీ అరు, ఇలాగ ఇంట్లో అమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటా అని ఏదో బెదిరించారు. కామనే అండి. నేను షాక్ వెళ్ళిపోయాను. కానీ అశోక్ చేస్తున్నాను అప్పుడు, తనకు కూడా చెప్పా, జస్ట్ నాకు ఈ మూవీతో బ్రేక్ రావచ్చు, వెయిట్ చేయని చెప్పాను. కానీ నమ్మలా. అప్పుడే పోకిరైన మూవీలో గ్యాంగ్లు ఉంటాను, అది చూసి ఇంకీడితో ఏమైందిలే అనేది ఇంట్లో అయిపోయినట్టుంది. 6 years అయిపోయింది, ఇంకెవరు ఇప్పుడు. అప్పుడు కూడా ఏజ్ వస్తుంది, ఇక తను ఇంకా తన డెసిషన్ అది. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, లండన్ ఎక్కడ ఉంటారు మేబీ తెలియదు, మళ్ళీ రివీల్ అనమాట. అప్పుడు నేను షాక్ వెళ్ళిపోయాను. అంటే ఏంటి అప్పుడు మా ఫాదర్ లిటరల్గా నన్ను చాలా బాధపడ్డారు. అరే నిన్ను అంటే మా ఫాదర్ లవ్ తెలుస్తున్నారు నాకు. చిన్నప్పటి నుంచి కొంచెం బేవర్స్గా తిరిగాను, ఆయన ఇన్ఫ్లుయెన్స్ విజయవాడలో. నా మీద ఏంటంటే మా ఫాదర్ ఇటు ఎక్కడున్నా బతికేసి నన్ను పెద్ద పట్టించుకోవాలా. ఓకే. ఆయన చాలా మంది చెప్పేవాళ్ళు, అసలు ఇటు మీద ఏమీ చేయలేడు, యాక్టర్ అయిపోయాలో నాకు అర్థం కావట్లేదు అనేవాడు. మా బ్రదర్కి బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు పాపం, వాడిని ఎలాగేం చేయాలని చేశారు. నన్ను అసలు పట్టించుకోలేదు, నాకు నేనే. ఓకే.
అలా సర్కిల్ మేడ్ సో ఫ్రెండ్స్. సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఆయన్ని తీసుకున్నాను నేను, ఆయన కోరిక బట్ తీర్చాను. ఎన్ని ఇయర్స్ అయింది మళ్ళీ లవ్ లో నుంచి బయటకు రావడానికి? సక్సెస్ ఇచ్చింది. అశోక్ వచ్చిన తర్వాత, అశోక్ తర్వాత ఇక మూవీలో ఇంకా అప్పుడు ఉండాలనుకున్నా. నేను క్లియర్గా చెప్పాను, ఇది చెప్పాలి, మా ఫాదర్ లేరు కాబట్టి. మా ఫాదర్ ఆ రోజు ఇలా తెలిసిన తర్వాత చాలా ఎమోషన్ అయిపోయి బాధపడుతుంది. మా ఫాదర్ కూడా ఎమోషన్ ఏంట్రా ఇలా అంటే, డాడీ ఒక్క మూవీ కోసం వెయిట్, నా మూవీతో ఉన్న లైఫ్ చేంజ్ అయితే ఉంటా, అది మీకు కనబడినా. ఆయన చాలా ఎమోషన్ అయిపోయారు ఆ రోజు. కానీ నిజంగా మిరాకిల్ జరిగింది. సినిమా ఓవర్ నైట్ వచ్చింది, మార్నింగ్ నాకు మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి. నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఉన్నాను. లైఫ్ మారిపోయింది అక్కడ. అశోక్ తర్వాత చాలా మంది మారిపోయింది. తర్వాత నేను, మా మదర్, మా ఫాదర్ బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ముగ్గురు లవర్స్లా తిరిగాం. లైఫ్ స్టైల్ ఎవ్రీ ఇయర్ కొత్త కార్, అప్పట్లో స్కార్పియో అంటే స్కార్పియో కొనడం వెళ్ళిపోవడం. బట్ ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ ఇప్పుడున్న వైఫ్ మళ్ళీ లైఫ్ లోకి వచ్చింది? నా వైఫ్ నిజంగా చెప్పాలంటే నేనే తనకేం అవ్వలేదు. చాలా మంది ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా లక్కీరా, నువ్వు ఎవరుంటారు అలాగా అమ్మాయిని వదులుకోవద్దని. నేను వదలలేదు. నేను నాకేం కావాలి అన్ని చూసి పెడతాను. అప్పుడు అంటే ఇప్పుడు షూటింగ్లో ఇంట్లోనే ఉంటాను. బట్ ఏదో నేనేదో తనకి ఏదో వదిలేకపోయానేమో అని. ఎందుకంటే ట్రిప్స్ కానీ టెంపుల్సే, కాశీ, తనకి కాశీ ఇష్టం. ఓకే, కాశీ వెళ్తాము ఇంకంతే. టెంపుల్సే, బయటికి ట్రిప్స్ ఏ ఉండదు. ఇంట్లోనే ఉంటాం, ఇద్దరం సినిమా పెట్టుకుంటాం, చూస్తాం, ఏం చేస్తాం. ఆ ఫ్రెండ్లీగా ఉంటుంది బాబు, అన్నీ చేసి పెడుతుంది. నేనే ఎక్కువ వెళ్ళిపోతా ట్రిప్స్. నాకు ట్రిప్స్ అంటే నా కాలేజ్ మేట్ చిన్నప్పుడు నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి కూతురు ఉంది. తను నా ఫ్రెండ్ ప్లస్ నాకు మేనకోడ్లా ఫీల్ అవుతాను. ఓకే, హారిక తనకి. ఓకే, తనకి షాపింగ్ బాగా ఇష్టం. ఇక వెళ్ళిపోతాం అనమాట, దుబాయ్. అది కంపల్సరీ అడిది, డాడీ అరవింద్ మామని తీసుకెళ్దాం. అరవింద్ మామ అంటే మనకు షాపింగ్ అన్ని డిస్కౌంట్లు అడుగుతాడు, అది గుర్తుపడతారు కదా దానికి. అట్లా మేము బాగా తనతో బాగా బాండింగ్, ఒక డాక్టర్ లాగా, మేనకోళ్ళు బాగా ఇష్టం. అంటే మధ్యలో సినిమాలు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఆర్టిస్టులకి సినిమాలు ఉన్నంతసేపు అంటే అనుకుంటారు కానీ బయట వాళ్ళు వీళ్ళకేం చాలా రెమ్యునరేషన్ వచ్చేస్తుంది, ఆ ఇల్లులు కొనేస్తారు, స్థలాలు కొనేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి, రెంటల్ ఇన్కమ్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ అది వచ్చేది మెయింటెనెన్స్ కే సరిపోతుంది అని చాలా తక్కువ మంది తెలుసు. కార్లు, మీరు అన్నట్లుగా కార్లు మర్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. మెయింటైన్ చేయాలి పబ్లిక్. మరి ఇల్లుకి ఈఎంఐ కట్టాల్సిందే కదా, ఎన్ని చేస్తే. బయట తిరిగిన ఇంట్లో ఉంటా, కారు ఉంది, ఇల్లు ఉంది, మంచి టీవీ ఉంది, సినిమా చూసుకుంటాను, మంచి ఫుడ్ మాత్రం నాకు అసలు కాంప్రమైజ్ అవ్వకుండా పెడద్దు నా వైఫ్. అన్ని చాలా చూసి చాలా జాగ్రత్తగా రేర్గా సెలెక్ట్ చేసి పెడదు. చాలా చూస్తే అది 5 స్టార్ హోటల్ ఫుడ్ తింటాను ఏదని చెప్పాలంటే. కానీ మధ్యలో సినిమాలు లేవు కదా, ఫినాన్షియల్గా ఏమైనా ఇబ్బంది? ఏముంది, అంతకుముందు దాంట్లో సేవింగ్స్ గోల్డ్ అది ఉంటుంది, పెడితే గోల్డ్ శుభ్రంగా మంచి రేట్ ఇస్తున్నారు బ్యాంక్ లో. అప్పట్లో 800, 1000 రూపాయలు పెట్టిన గ్రాము 1500, 15,000 కదా. ఓకే, సేవింగ్స్ అండి. దాంట్లో పెద్ద సీరియస్ తీసుకోలేదు. ఓకే, వైఫ్ లగ్జరీగా. మా ఫాదర్ ఒకటే కింగ్లా బతకాలంటాడు, అది మాత్రం మిస్ అవ్వను. ఫిట్నెస్ గురించి అన్నారు కదా, చెప్పాలి. ఇప్పుడు యంగ్స్టర్స్ చెప్పాలి, వాళ్ళు రాంగ్గా తీసుకున్నా ఓకే, బట్ నేను నాకు ఎవరికైనా చెప్తాను, మనీ సంపాదించేది ఒక పీరియడ్ ఎప్పటికైనా వస్తుంది. బట్ నువ్వు ఫిట్గా ఉంటే ఆ ఎంజాయ్ చేస్తావు అప్పుడు, డబ్బులు సంపాదించినప్పుడు. ఏ ఏజ్కి వచ్చినా నువ్వు అదే ఈ డబ్బు మీద వెళ్ళిపోయి హెల్త్ పట్టించుకోకుండా ఫిట్గా లేకపోతే డబ్బులు వచ్చినప్పుడు నువ్వు తర్వాత డబ్బులు ఉంటాయి కానీ జబ్బులు ఉంటాయి, హాస్పిటల్ బిల్ పే చేయాల్సి వస్తుంది. అందుకే నేను అది బాగా పెట్టుకున్నాను. ఎప్పటికైనా వస్తుంది, ఉన్న దాంట్లో లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలి. నిజమే, అది పెద్దలో డైలాగ్ ఉందిగా, మళ్ళీ పుడతామా ఏంటి, పోరాడదాం, ఒకటే లైఫ్ మన నెక్స్ట్ లైఫ్ అన్ని. అయ్యేంది స్వర్గం నరకం అంటారు, అయ్యేముంది ఇక్కడ నువ్వు బాగుంటే ఏం రోగం లేకుండా ఒక నైట్ వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, అదే స్వర్గం. ఏ హాస్పిటల్లో పడి బెడ్ల మీద పడి సంవత్సరాలు ఉంటే అదే నరకం. చెప్పాలంటే అరవింద్, మంచి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, మోసం చేసేవాడే బతికే ఉన్నాడు. అదే చెప్తుంది. ఎందుకు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతుంది కానీ ఇంట్లో బెడ్ మీద రోజుకో ఫ్రాడ్ జరుగుతుంది మీడియాలో, అదే హల్చల్. వాడికే మంచి రోజులు, వాళ్ళకే సపోర్ట్, అట్లా అయిపోయింది ఇప్పుడు సమాజం కూడా. నేను ఒక్కటే లైఫ్ అబ్బా, శుభ్రంగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలి, అంతే. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అంతే. ఎవరిని ఇబ్బంది, ఒకళ్ళు నచ్చలేదు మనకి అక్కడ నేనే వెళ్ళిపోతాను. అది ఇదని వాళ్ళతో గొడవ పడాలి, అది ఎవరు డిస్కస్ చేయను. తెలిసిపోద్ది మనకి, వీళ్ళు మనకు సెట్ అవ్వలేదంటే సైలెంట్గా వెళ్ళిపోతాను. అది బాగుంది అనుకో, మాట్లాడుకుంటూ సరదాగా తెలిసిపోద్ది కనెక్ట్ అయినా. మనం ఫస్ట్ టైం అడిగాం, చాలాసేపు మాట్లాడుకున్నాం. అవును, బాగా మాట్లాడుకున్నాం కదా, అది అంతే. లైఫ్ గురించే అంతే. లైఫ్ ఏంటి ఇలాగా అడగటం నన్ను, ఏంటి మూవీస్ అంటే ఇది అంతే. ఇప్పుడు ప్రొఫెషనల్ గా మీరు అన్నట్లుగానే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది కామన్ ఎవరికైనా కానీ. పెద్ద డైరెక్టర్స్, పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన వాళ్ళు, మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్లు, కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ చేయరు, ఎక్కడ డైరెక్టర్ అయిపోతున్నారు. బట్ మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్, అసిస్టెంట్, కో డైరెక్టర్, అసోసియేట్, తర్వాత వాడి కాడికి వెళ్ళి చాలా ప్రొఫెషనల్ గా ఉండేది. జస్ట్ ఒకసారి మానిటర్ చూసుకుని కెమెరా ఆన్ అన్నప్పుడు అది వాడి కష్టపడి కథ చెప్తే ఇది హిట్ అవుతుంది నమ్మకం ఏంటి, అన్ని నిందలు పడి
తర్వాత ఫస్ట్ ఏది అడిగారు నార్త్ వాళ్ళని తీసుకొస్తున్నారని. అవును. దాని గురించి ఇది కాంట్రవర్సీ అని కాదు కానీ బాధ అనిపించింది మనం తెలిసినప్పుడు. మరి నేను చూసాను నిజమా కాదు మరి మీకు ఐడియా ఉంది. ఏదో మహేష్ బాబు గారు ఏదో ఒక మూవీకి ఏదో ఇంటర్వ్యూలో అడిగితే బాలీవుడ్కి వెళ్తారంటే బాలీవుడ్ కాంట్ ఎఫోర్డ్ మీ ఎగ్జాక్ట్లీ అవును నేను విన్నా అని అంటే దానికి ఈ మధ్య వచ్చింది మన తెలుగుని సాటిస్ఫై చేస్తే చాలు నేను అది మంచి అది అర్థం కాక ఈ రాహుల్ దేవ్ అనే హిందీ యాక్టర్ ఉన్నాడు కదా అతడు అట్లా అతని కళ్ళు పులి కళ్ళు ఉంటాయి ఆయన సింహాద్రిలో కూడా ఉంటాడు కదా ఆయన. అతను ఏదో ఇంటర్వ్యూలో అన్నాడు అది అతనికి ఫస్ట్ హిందీ రాదు అందుకని అలా అన్నాడంట. నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. ఫస్ట్ లాంగ్వేజ్ రాదు అది కవర్ చేయడానికి అన్నాడు మహేష్ బాబు గారు అని అన్నాడు. వీళ్ళందరికీ తెలుగు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు అక్కడ సరైన మూవీస్ లో ఎప్పుడు చూడలే నేను ఆయన హిందీలో. ఇక్కడ ఎప్పటి నుంచో తీసుకొచ్చి సింహాద్రి మూవీ నుంచి రీసెంట్ లాస్ట్ మూవీస్ ఏదో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉండి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసి డైలాగ్ చెప్పడం రాదు ప్రాంప్ట్ ఇచ్చి మంచి బేస్ వాయిస్ తో డబ్బింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ సెటిల్ తెలుగులో పిలిచి స్టార్ హోటల్ చేయించినప్పుడు ఆ మాట ఎలా అంటారు తెలుగు గురించి హీరో గురించి బాధ అనిపించింది. తెచ్చుకోనండి నేను ఎప్పుడు కాంపిటేటివ్ ఫీల్ అవుతాను. నేను కోటరంగేశ్వర మాట ఇచ్చాను నేను అప్పుడు అరుంధతి ఇది మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే కొన్ని మాట్లాడుకోవాలి కానీ హిట్ టు ఫ్లాప్ పక్కన పెడితే ఒక ఇద్దరు ముగ్గురు స్టార్లు ఏమో మేము పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయామని వాళ్ళ మధ్య వాళ్ళకే కాంపిటీషన్ వచ్చేసింది. వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ చుట్టూ ఉన్న మేనేజర్లు నువ్వే తోపు వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టేసి వాళ్ళ కళ్ళు కనిపించట్లే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే. బయటకు వచ్చి చూస్తే తెలుసు థియేటర్లో ఎంతమంది సినిమా చూస్తున్నారని. కానీ ఒక మహేష్ బాబు గారు నిజంగా చెప్తున్నాను ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా కానీ నా సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, నేను పాన్ ఇండియా మూవీ తీశాను, నేను పాన్ ఇండియా స్టార్ని. ఏముంది పాన్ ఇండియా అంటే ఏంటి 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవటమే పాన్ ఇండియా. తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ అప్పట్లో కింద లాంగ్వేజ్లు పెట్టేస్తారు. ఎవరు చూశాడు కొన్ని తెలుగు సినిమాలు అక్కడ 2,000 3,000 కూడా కలెక్ట్ చేసాయి ఫస్ట్ డే కలెక్షన్స్ తెలుసా. సినిమా పేర్లు చెప్తే బాగోదు కానీ 2,350 3,800 కలెక్ట్ చేసిన సినిమాలు బొచ్చడం ఉన్నాయి పాన్ ఇండియా మూవీస్ నార్త్ లో. ఇప్పుడు పుష్ప విమానం కమల్ సార్ది పాన్ వరల్డ్ మూవీ కాదు సంగీత శ్రీనివాసరావు గారు పాన్ వరల్డ్ మూవీ. అంతే అది ఎవరు డైలాగ్స్ ఉండవు మూవీకి లాంగ్వేజ్. ఇప్పుడు మన మలయాళం మూవీస్ ఓటీటీలో చూసి ఎంత బాగుంది అనుకుంటాం. అవును మంజుమల్ బాయ్స్ ఏదో చూసాం ఓటీటీలో. బాహుబలి తర్వాత పాన్ ఇండియా అనేది క్రేజ్ పెరిగింది. అది మెచ్చుకోవాలి. రావటం మంచిదే కాదని చెప్పట్లేదు. అన్ని అక్కడ దాకా వెళ్ళిపోతాయి అంటే కావదు కదా. ఇప్పుడు చెప్పాలంటే బాహుబలి, ఒక RRR, ఒక పుష్ప, ఒక కాంతార, ఒక KGF ఈ 5 పాన్ ఇండియా. మిగతా మేము పాన్ ఇండియా అని చెప్పుకునే వాళ్ళందరూ దాంట్లో విషయం లేదని వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, జనానికి చూసే వాళ్ళకి తెలుసు. పాన్ ఇండియానే కాకపోతే ఓటీటీలో చూస్తున్నారు ఇంట్లో అంతే. తెలుగులో ఉన్న ఆర్టిస్టులకి ఇవ్వాలి అవకాశం, చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు అదే మాట ఇప్పుడు వేరే లాంగ్వేజ్ లో వాళ్ళని తప్ప ఇవన్నీ పెట్టుకోరు. మాకెవరు కన్నడ కానీ మలయాళం కానీ తమిళ్ కానీ వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవును మాకు ఉండదు. కానీ మనం మాత్రం ఇక్కడ అందరికీ లైఫ్ ఇస్తున్నాం. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు రుణపడి ఉండాలి అందరు వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి. ఎంత అంటే వాళ్ళకి మంచి లగ్జరీ ఫెసిలిటీస్ ఇచ్చి ఒక యాక్టర్ అయితే సింగిల్ క్యారీ వ్యాన్ కావాలంటాడు ఒక స్టాఫ్ బాంబే నుంచి అక్కడి నుంచి అని తప్పదు క్యారెక్టర్ కోసం వాళ్ళు. బట్ వాళ్ళ లైఫ్ ఇస్తున్నాం చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఎంతమందికి ఫుడ్ పెడుతున్నాం అని. కానీ ఒక్కళ్ళు కూడా తీసుకోరు అక్కడ మనల్ని మలయాళం కానీ ఏది ఇప్పుడు ఈ మధ్య సునీల్ గారు వెళ్ళారు పుష్ప తర్వాత. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. పుష్ప లాంగ్వేజ్ రీచ్ అయింది కాబట్టి వెళ్ళారు. ఇప్పుడు మరి ఆల్మోస్ట్ 20 years సునీల్ అన్న నార్త్ వాళ్ళని తెలుగు వాళ్ళని అసలు ఇట్లా చూస్తారు చిన్న పురుగులను చూసినట్టు పెద్ద యాక్టర్లను కూడా అక్కడ వాళ్ళు ఏంటో అది. మరి ఇక్కడ మాత్రం మనం క్రేజ్ గ్రేట్ గా ఫీల్ అవుతాం. మనం వాళ్ళు ఫుడ్ పెడుతున్నాం అనుకుంటాను నేను అంతే. వాళ్ళు ఫుడ్ పెడుతున్నాం వాళ్ళకి. ఇప్పుడు ప్రతి మూవీలో ఉంటున్నారు తమిళ వాళ్ళు కానీ ఇప్పుడు పాన్ ఇండియా వచ్చిన అన్ని లాంగ్వేజ్ వాళ్ళు వస్తున్నారు బెంగాలీ కూడా వస్తున్నారు. మనం తెలుగు ఫుడ్ పెడుతున్నాం వాళ్ళకి అనుకుంటాను. కానీ మనకి ఎందుకు ఇవ్వరు అది వాళ్ళు ఇవ్వరు తెలుగు వాళ్ళు అంతే ఇవ్వడు మనం మాత్రం ఇస్తాం. అదే అంతే గ్రేట్ ఫీల్ అవుతా. ఆ తర్వాత కానీ మీరు వచ్చినప్పుడు ఎవరు మీకు కాంపిటేటర్ గా ఉన్న యాక్టర్స్ లైక్ మీ ఏజ్ గ్రూప్? నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అందరు క్లోజ్ ఉంటారు. అంటే నేను కనబడినప్పుడు నేను బయట కలవడం తక్కువ ఇట్లా అందరితో బాగుంటాను అంతే. నేను ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకి ఎక్కువ వాళ్ళది తీసుకోను. బాగున్నారా నాతో కూడా బాగా మాట్లాడతారు. ఇప్పుడు అలా తీసుకోను. నాకు సెపరేట్. ఇప్పుడు నేను ఒక విలనే కాదు. అరుంధతిలో ఒక సెంటిమెంట్ ఉంటుంది పిచ్చోడి క్యారెక్టర్. గోలీమార్లో హీరోకి హెల్ప్ చేస్తాను. కొన్ని పోలీస్ రోల్ చేశాను. తర్వాత హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు జనతా గ్యారేజ్ అంతా త్రూ అవుట్ మెకానిక్స్గా చేసాం. నారప్పులో సెంటిమెంట్ క్యారెక్టర్స్ అన్నీ చేసా. ఫుల్ సాటిస్ఫైడ్గా చేశాను. అన్ని క్యారెక్టర్స్ చేశాను. సెట్ అయిపోలే. కానీ ఎక్కువ రోల్స్ నెగిటివ్ రోల్స్ వచ్చినాయి. అంటే ఎక్కువ ఆ రఫ్నెస్ సెట్ అయ్యేది దానికే కదా. సెట్ అయ్యేది మీతో చాలా కూడా కొన్ని మంచి చేశాను నేను. అవును. పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆయన ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఆయన అందరికీ అంటే
నేను ఇంతకుముందు కూడా ఐడెంట్లో కూడా చెప్పాను, నేనే అడగకూడదు అనుకున్నా కూడా పేమెంట్ నాకు 1 వీక్ తర్వాత వాళ్ళే పిలిచి చెక్ ఇచ్చారు. సినిమా కొంచెం సరిగ్గా అడగపోయినా సర్దార్ గబ్బర్ సింగ్ ఇది వచ్చి ఒక 5 minutes వర్క్ ఏదో ఒక షార్ట్ అంటే వెళ్ళి చేసి వచ్చారు. తర్వాత సినిమా రిలీజ్ ముందు అది, తర్వాత అడుగుదామా ఏమి అడుగుతాంలే ఒక్క రోజేగా అనుకున్నా కూడా పంపించారు వాళ్ళు ఫోన్ చేసి. ప్లస్ ఫుడ్ అన్నీ ఆయనకి అంటే కంప్లైంట్ ఉండకూడదు, ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఉండకూడదు. ప్రొడక్షన్ అంతా బాగా చూసుకుంటారు, కొన్ని అలర్ట్గా ఉంటారు. కానీ ఆయనకి ప్రొడక్షన్, ఆయన ఏం ఫుడ్ తిన్నాడో ప్రొడక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరు అదే ఫుడ్ తినాలనే ఒక ఉంటుంది బాగా, అంటే ఫుడ్ చాలా బాగా పెడతారు అందరికి. అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకు సెపరేట్ ఫుడ్, అంటే ఆర్టిస్టులు కూడా కేటగిరీ బట్టి ఉంటుంది. అసలు ఆ గోల్ ఉండకూడదు, నా క్యారీని తీసుకెళ్తాను అవి ఉన్నాయి అనుకో యాక్ట్ చేయలేము. ఏంటి ఆడొచ్చి ఏం తిన్నారు, మటన్ తిన్నారు అన్న పక్కన ఆర్టిస్ట్, మనకు మటన్ చికెన్ మీకేంటి మనకన్నా ఇచ్చారు, అవి ఉండకూడదు. అసలు ఈ గోల్ నేనే మటన్ చికెన్ తీసుకెళ్తే కెమెరా ముందు హ్యాపీగా యాక్ట్ చేసుకుంటా కదా. ఎందుకు ఏంటి అడిగి నాకు ఆర్టిస్ట్ పెట్టి నాకు పెట్టలేదు, ఆ భోజనాల దగ్గర ఎందుకు ఉంటది కదా, ఇది కామన్ డిస్టర్బ్ అయిపోతాం. అసలు ఆ గోల ఉండకూడదు నేను ఫస్ట్ నుంచి. అంతకుముందు అమ్మ కూడా మదర్ ఉన్నప్పుడు మ్యారేజ్కి ముందు మదర్ ఇచ్చేవాళ్ళు ఒక రైస్ ఒక కర్రీ, అదే సింపుల్ తినేసాను. పెద్ద ఫుడ్ ఏం కాదు, అన్నీ తింటా లిమిట్గా తింటాను. నా వైఫ్ మాత్రం చాలా వెరైటీస్ పెట్టేస్తుంది, కనీసం ఒక 2-3 వస్తుంది. నాతో పాటు ఎవరైనా క్యారీ షేర్ చేసుకుని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగుందండి వంట. బట్ ఆయన కూడా సెట్ లో ఆయన షార్ట్ లేనప్పుడు అప్పుడు కూడా అలానే ఉండే వల్ల బుక్స్ చదువుకోవటం సైలెంట్ గా కామ్. నేను అన్నవరం చేసినప్పుడు రామ్ చరణ్ గారు అప్పుడు ఇంకా రాలా ఇండస్ట్రీకి, వాళ్ళు వస్తుండేవాళ్ళు అలాగా షూటింగ్ చూడడానికి, అంతే బుక్స్ చదువుకోవడం. చాలా బాగా మాట్లాడేవాళ్ళు. అరవింద్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఆయన సెలెక్ట్ చేశారు. అరవింద్ నాకు తెలిసి పెట్టండి అని 3 వారు కాశీలో కొట్టుకున్నాం. సేమ్ ఫైట్ కెమెరామెన్ గంగతో ఇక్కడ దిల్షునాలో స్కూల్లో చేస్తున్నాం. అది హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది కెమెరామెన్, ఆ ఫైట్ నాతో. ఆయన అన్నారు ఇది ఎన్నోసారి ఇలా కొట్టుకోవడం మన ఇద్దరం, సేమ్ ఇలా కొట్టుకున్నాం కదా రీసెంట్ గా, అది లాస్ట్ 3 వారు అట్లా. ఆ 3 వారు షూటింగ్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ డే దసరా నాది అయిపోయింది, నేను వస్తున్నాను. అప్పుడు కాశీకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, ఢిల్లీ టు మళ్ళీ కనెక్టింగ్ చిన్న ఎయిర్పోర్ట్. అప్పుడు రే సినిమానా మన సాయి ధర్మ తేజ్ అది ఓపెనింగ్ దసరా రోజు. ఈయన నాతో ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం కనెక్టింగ్. అక్కడ కొంచెం ఆయన అలా స్పెండ్ చేసాం. ఆయన కూడా కొంచెం ఆయన అడిగితేనే సమాజం చెప్పాక నేను ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయాలి. ఆయన అడిగితేనే మా ఫాదర్ గురించి తెలుసు డిపార్ట్మెంట్ అని, ఫాదర్ వాళ్ళ ఫాదర్ కూడా డిపార్ట్మెంట్ కాబట్టి కనెక్ట్ అయిపోతారు కొంచెం. అది అన్నవరం షూటింగ్ వస్తున్నప్పుడు ఫాదర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు ఇక్కడ లింగంపల్లి దగ్గర మా చెక్ పోస్ట్ షూటింగ్ ఆపారు వెహికల్స్. అప్పుడు ఏదో కారు నెంబర్ ఏదో లేదు, కొత్త కారు ఆపితే వాళ్ళ మేనేజర్ వచ్చి సార్ హీరో గారు అంటే ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు మా అబ్బాయి కూడా షూటింగ్ వెళ్ళండి ఎవరంటే అరవింద్ అంటే చెప్తే ఆయన పిలిచి కార్లో కూర్చోబెట్టి అంకుల్ అరవింద్ చేస్తున్నాడు మా దాంట్లో అని మాట్లాడి సెట్కి వచ్చిన తర్వాత అందరం ఆ హీరో గారు అంటే మొత్తం చిన్న అలర్ట్ ఉంటుంది కదా, అరవింద్ గారు మీ ఫాదర్ కలిసి నా కార్ ఆపారండి ఇందాక చెప్పారు మేము మాట్లాడారు. ఆ తర్వాత కలిసినప్పుడు ఎప్పుడన్నా లాస్ట్ కాటం రైడ్ మేము చేసింది, తర్వాత కలవాలి ఆయన్ని. అప్పుడు కూడా అడిగారు ఫాదర్ ఇప్పుడే రిటైర్డ్ అయిపోయారు. ఆల్మోస్ట్ పవన్ గారితో 5-6 సినిమాలు తీశారు, 6 movies 7 movies మంచి జర్నీ ఆయన అయితే. ఫస్ట్ అన్నవరం నుంచి, అన్నవరం అప్పుడు తెలుగు తమిళ అన్నారు సార్, తెలుగే సార్ మీ తమ్ముడు సినిమా అంటే ఇష్టం సార్ అని చాలా కేర్ తీసుకుంటారు. అప్పుడు కూడా హిట్ కూడా చంపేయడం, అది హిట్ బాటిల్ ఖాళీ చేసినా కూడా అది లేదని ఆయన చెక్ చేసి మళ్ళీ అందరినీ మాస్క్ కట్టుకో అంటే కెమెరాకి డైరెక్ట్ హిట్ కొడతారు, ఒరిజినల్ హిట్ కెమెరా అంటే నా నోట్లో పడుతున్నాడు. బట్ నాకు కొట్టేయడం చెక్ చేసి ఆయన బస్ కెమెరాకి హిట్ కొడుతున్నప్పుడు కూడా అందరినీ మాస్కులు కట్టుకోమని అంత కేర్ తీసుకుంటారు సెట్లో అందరినీ. అది దానివల్ల ఎవరికి ప్రాబ్లం రాకూడదని హ్యాపీ అనిపించిందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత? ఆయన కష్టం కదా, జనసేన పార్టీ పెట్టి 2014లో అప్పుడు ఇప్పుడు ఏదో ఇష్యూ జరుగుతుంది కదా, అప్పుడు ఆయన ఒక ఒంటరిగా వచ్చి ఇండస్ట్రీ నుంచి, అప్పుడు మహేష్ బాబు గారు కూడా ట్వీట్ చేశారు కదా అందరూ కూడా ఇండస్ట్రీ నుంచి కూడా డేర్ కదా అది వచ్చి ఒక ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్కి. ఆ తర్వాత ఆ వీడియో చాలా బాగా నచ్చింది, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎలక్షన్కి వెళ్తుంది ఇంటికి వచ్చి చిరంజీవి గారి దగ్గర, అది చాలా బాగుంటుంది ఎమోషనల్. అంటే ఆయన ఇప్పటికీ ఆ రూట్స్ మర్చిపోకుండా బ్రదర్స్ ఎలా ఉండాలో ఆ వీడియో చూసి అది బాగా నచ్చింది. అట్లా ఇంకా అయిపోయింది. అంటే నాకు మీరు నన్ను రీసెంట్గా ఒక ఆర్టిస్ట్ కూడా ఏంటన్నా ఇలాగే ఇంకేం సినిమాలు ఏంటంటే కిక్ ఎంజాయ్ చేస్తాను నేను, అంటే ఏదో గోల్ రీచ్ అయిపోయినాము అన్న అక్కడ ఉండిపోయాను చాలు అని. చేస్తున్నా మూవీస్ ఉన్నాయి చేస్తున్నాను, బట్ ఆ కిక్ ఉండదు కదా టార్గెట్. ఇప్పుడు కేవలం డబ్బు సంపాదించడం కోసం అలా లేదు, డబ్బు కిక్ చూసేసారు ఇంకా డబ్బు నేను ఇప్పుడు అప్పుడున్న యాక్టర్స్ కి ఇప్పుడున్న యాక్టర్స్ మైండ్ సెట్లు కూడా చాలా మారిపోయినాయి చెప్పాలంటే. కొన్ని నిజాలే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ ఫిషింగ్ ఎక్కువ 200% అది ఒప్పుకోవాల్సిందే. సో ముందు నవ్వుతుంటారు, వెనక్కి ఎక్కిలిస్తుంటారు. చాలా మంది ఆర్టిస్టులు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా చెప్పుకొని బాధపడుతూనే ఉంటారు కొన్ని బాధలు. బట్ మీరంతా గోల్డెన్ డేస్ చూసారు చెప్పాలంటే కొన్ని.
ఇప్పుడు At least. నేను మూవీస్ లో కనపడాను, ఇప్పుడు ఇలా ఇప్పుడు చూస్తే మేబీ వీళ్ళు బయట నన్ను చూడేదేనా మీరు చూడడం, బయట డిఫరెంట్ గా ఉంటాను మూవీస్ కి దానికి. మూవీస్ లో ఏంటి అలాగే ఫీల్ అయి ఉంటారు. రగ్గుల్ లుక్. ఇక్కడ ఏంటంటే మనం ఇది నా క్యారెక్టర్. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ క్యారెక్టర్ అలవాటైంది. నేను ఇలాగే ఉండాలి, మనం ఎంతలో మనకి ఎవరికి హాని చేయకుండా, మరీ మంచోడు ప్రూవ్ యాక్ట్ చేయకూడదు. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను. నా క్యారెక్టర్ ఇంతే. ఒకళ్ళు అంటే ఏదో మోసం చేశారని కాదు, ఆ క్యారెక్టర్ మారితే మనిషి చచ్చిపోయినట్టు అని ఫిక్స్ అయిపోయి చిన్నప్పటి నుంచి అలాగంతే. నా కదా క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ మారితే ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇక్కడ విజయవాడ నుంచి వచ్చానంటే ఇప్పుడు ఎవరు తిట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను చాలా మా ఫ్రెండ్ రా అని చెప్పుకుంటున్నారు. అప్పుడు కూడా నేను ఎవరిది గొడవలేం లేదు, అవతల తప్పుంటే మా ఫాదర్ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మా ఫాదర్ దాకా వెళ్ళినా ఏదైనా గొడవ వెళ్ళినా మీరు కంపల్సరీ మీ తప్పాడు లేదా మా వాడు ఇన్వాల్వ్ అవ్వడం, ఆయనకు చిన్న నమ్మకం. అది అవతల తప్పు ఉంటేనే ఏదో అట్లా. అలా అయితే ఇంకా క్యారెక్టర్ మారితే ఏదంటే ఫోన్ నెంబర్ ఆల్మోస్ట్ ఒకటే నెంబర్ నాది, 20 years అదే నెంబరు. ఫోన్ నెంబర్ ఇదేనా ఇంకా అంటే ఇంకా ఫోన్ నెంబర్ లేకపోతే నేను లేనట్టే అంటాను. ఆ ఫోన్ నెంబర్ పని చెప్పేసి నేను లేనట్టు అని చెప్తాను ఓపెన్ గా. బట్ నువ్వు వర్క్ చేసిన హీరోస్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి అసలుకి? అసలుకి నేను ఒక్కళ్ళు కూడా తీసుకోను. పిలుస్తారు, వెళ్తాను, డైరెక్ట్ గారికి మాట్లాడతారు, ఇస్తారు, చేసుకుని వచ్చేస్తాను. సెట్ లో కాసేపు కూర్చొని ఎక్కువ కూడా మాట్లాడాను. హాయ్ ఎన్టీఆర్ గారితో కూడా మంచి జర్నీ చెప్పాలంటే. ఆయన బాగా అరవింద్ గారు బాగా మాట్లాడారు. అరవింద్ గారు అశోక్ నుంచి అంటే ఆయన అసలుకి అశోక్ ముందు ఇది కదా, అశోక్ తర్వాత మంచి పేరు వచ్చింది. ఓకే, అశోక్ ముందు నాదా అశోకే బ్రేక్ నాకు. తర్వాత లైఫ్ లో మెమరబుల్ ఏంటంటే కే విశ్వనాథ్ గారి మూవీలో యాక్ట్ చేశాను. ఏ మూవీ? శుభప్రదం, అల్లరి నరేష్. అల్లరి నరేష్ గారు. అది కూడా కావాలని వెళ్ళి నాకు, ఎందుకంటే నాకు ఆయన మూవీస్ పిచ్చి అందరికీ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, స్వాతిముత్యం, సాగర సంగమం. ఇట్లాగే నా మూవీస్లో ఒక్కరోజు యాక్టర్ అయిన తర్వాత 2010లో జరిగింది నాకు అది. అది నేను చెప్పే ఫస్ట్ లింక్ మా బ్రదర్ని తీసుకెళ్ళిన గోపి గారని, ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆయన. ఓకే, పట్టుకుని వెళ్ళిపోయి అన్నయ్య నాకు ఇస్తావా లేదంటే, అరే నువ్వు పెద్ద యాక్టర్ అయిపోయి ఇప్పుడు సినిమాలో ఏం లేదు, చిన్న సినిమా ఇది అంటే, లేదు నేను ఆయన డైరెక్షన్లో చేయాలి, నాకు ఏదో వచ్చాయంటే ఒకరోజు ఫోన్ చేసి, నాన్న మరి ఒక 2 days వేషం ఉంటుంది, చిన్నది ఒక ఫైట్ ఉంటుంది, బట్ నీకైతే నేను అడగకూడదు, కానీ నువ్వు నీ డైరీలో రాసుకోవడం ఉంటుంది, ఇది విశ్వనాథ్ గారి సినిమా తునిలో అన్నాడు. నువ్వేం వచ్చేస్తున్నా టికెట్. ఎలా ఉంటుంది? సాఫ్ట్ గా ఉంటుందా డైరెక్షన్? అదే సాఫ్ట్ గా ఉంటుందా? ఆయన ఇన్షర్ట్ వేసుకుని అంటే డ్రెస్ వేసుకుని కరబట్ వాళ్ళ వైఫ్ ఉన్నారు మాంటర్ దగ్గర. అరవింద్ గారు ఆయన యాక్ట్ చేసి చూపించడం ఆ ఏజ్ లో, మీరు ఇలా టీచ్ చేయాలి అమ్మాయిని ఇలాగా, అరవింద్ గారు అని ఆయన చేయడం చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్. ఇది నేను సునీల్ అన్నతో షేర్ చేస్తున్నా, పుష్ప అప్పుడు చేస్తే, బాయ్ నా డ్రీమ్ అబ్బాయి ఆయనతో చేయాలని ఆయన అన్నారు. నాకు అయిపోయింది. ఆయన అంటే ఒక మన ఏం చేసేవారంటే విశ్వనాథ్ గారి మూవీలో చేశాను ఆయన డైరెక్షన్ లో 2 days. కొంతమంది యాక్టర్స్ కి చాలు అట్లా ఇంకా అందరితో చేసిన డైరెక్టర్స్ అందరితో. కానీ ఎన్టీఆర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు ఎన్టీఆర్ గారు? చాలా తక్కువ. అశోక్ నుంచి జర్నీ అంటే ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు, జనతా గారి ఇంటర్వ్యూలో, అసలు అరవింద్ ఏమి మాట్లాడాను సార్. ఓకే, వెళ్ళలేను అంటే వాళ్ళు అంటే మనం మన పని చేసుకుని సెట్ లో వాళ్ళతో పాటు వర్క్ చేసే వాళ్ళతో కొంచెం జోవెల్ గా ఉంటారు కదా, ఆఫ్ స్క్రీన్ కూర్చొని లంచ్ చేయటమో లేకపోతే కొంచెం జోక్స్ వేసుకోవటం, ఎందుకు వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఇప్పుడంటే ఓకే, నేను చెప్పేది అశోక్ అప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను, వాళ్ళకి ఏదో బిజీగా ఉంటారు స్టార్స్, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం వెళ్ళిపోయి. ఇప్పుడు వాళ్ళు ఒక మేము జనతా గారు లంచ్ చేసాం కలిసి. మోహన్ లాల్ సార్ మాకు 2 సార్లు లంచ్ పెట్టారు, కేరళ ఫుడ్ అని అంతా కలిసి తిన్నాం, మా అందరం టీం అంతా, హీరో గారు. జోక్లు వేస్తుంటారా? ఎన్ని కామను, సరదాగా ఉంటారు. కానీ ఎలా అనిపిస్తుంది స్క్రీన్ మీద? అంటే ఒక స్టార్ లాగా ఉంటారు ఆయన. కానీ రామ్ చరణ్ గారితో నేను మన పెద్ద కాంబినేషన్ తక్కువ ఉంటే మేము ఊరి పెద్దలను కూర్చుని ఉంటాం. వినయ్ విజయ్ రమ్మకి అజర్బైజాన్ వెళ్ళాం అప్పుడు, బోయపాటి శని గారిది. అప్పుడు కూడా మా మదర్ చనిపోయి గుండు వేయించుకున్నాను. పిలిచారు, సార్ నాకు గుండు ఉంది సార్ అంటే, పర్లేదు బ్రదర్ మీరు ఎలా ఉన్నా నేను ఇస్తానని చెప్పి ఆయన దగ్గర ఉండి ఫారెన్, మరి ఇలాగ ఫారెన్ అది అజర్బైజాన్ రావాలి 20 days ఉంటే వస్తాను సార్ అని చాలా తీసుకెళ్ళటం ఆయన. అంటే ఆ జుట్టు హెయిర్ పాతలు కనుక్కోవాలా, మీరు ఇలా ఉంటే చాలా నాకు ఇలాగే ఉండండి అన్నారు. ఓకే, రీసెంట్గా మా మదర్ అంటే. దాంట్లో వినయ విజయ రామ్లో కూడా మీరు ఫస్ట్ లో మన అరుంధతిలో మీ వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా, ప్రవీణ. అవునవును, ఆవిడున్నారు. అవును, కానీ మా కాంబినేషన్ కాదు, ఆమె వదిన. మేము పోలీసు ఉంటాం, మేము ప్రశాంత్ గారు, మేము పోలీస్ ఆఫీసర్, ఆయన కలెక్టర్ కదా అట్లా. ఇప్పుడు ప్రవీణ గారు కూడా ప్రొడ్యూసర్ అయిపోయారు కదా. అవును, ఏదో షోస్ మీరు చేసినప్పుడు ఇంకా అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ కాదు కదా, ఇంకా స్టార్ట్ చేయలేము జర్నీ. నాకు కరెక్ట్ గా తెలియదు, అప్పుడు యాక్టింగ్ ట్రై చేస్తున్నట్టున్నారు. తర్వాత ఈ వినయరామ మూవీకే పెద్దమ్మ టెంపుల్ లో భోజనాలు అప్పుడు కలిసాం. ఎలా ఉన్నా అంత మాటికి అంతే. ఇప్పుడు ఆమె టీవీని వెళ్తున్నారు, అన్ని షోలు ఆమె ప్రొడ్యూసర్. తెలియదు నాకు, తెలియదు. జ్ఞాపిక ప్రొడక్షన్స్. గ్రేట్, ఓన్లీ సక్సెస్, హ్యాపీ కదా. వాళ్ళ హస్బెండ్ తెలుసు కదా మీకు? అదే ఆయన డైరెక్టర్ అని తెలుసు. అప్పుడే డైరెక్టర్, అప్పుడే మ్యారీడ్ అమ్మాయి.
ప్రవీణ్ గారు అప్పటికే మ్యారీడ్, అరుంధతి చేస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ డైరెక్టర్ అని తెలుసు. అవును, చెప్పాలంటే చాలా తక్కువ మెయింటైన్ చేస్తారన్నమాట అవతల వాళ్ళతో. అసలు వచ్చామా మంచి చెడు తెలుసుకోవడం ఏముండదు, చేసుకుని వెళ్ళిపోయామా చాలు, ఇల్లు సినిమా. ఇక చిన్ననాటి నాకు ఇప్పుడు దాకా చిన్నప్పటి నా ఫ్రెండ్స్ ఇప్పటికీ నాతో టచ్లో ఉంటాను, ఎప్పటికీ ఫ్రెండ్లీగా ఉంటాను. విజయవాడ వెళ్ళినా కలుస్తారు. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అమ్మంటే రెడీగా ఉంటాను, నిలబడతారు. ఓకే, చాలా అంటే అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది చెప్పడానికి ఫ్రెండ్స్ ఉన్నారని. ఏ ప్రాబ్లం వచ్చి అమ్మండి వస్తారు. మా ఫాదర్ చనిపోయినప్పుడు కానీ, అంటే అది మన క్యారెక్టర్. నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నా ఏదో యాక్టర్ అయ్యి మారలేదురా అని వాళ్ళకి ఇప్పటికి చాలా మంది నాకు చాలా సపోర్ట్. నా ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు నాకు ఆ కాలేజ్ మేట్ కానీ మంచి బాగా హెల్ప్ చేశారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు, నాకు అందరూ వచ్చిన వాళ్ళు మనం పోయేదాకా ఉంటారు. తెలిసిపోద్ది. అవునవునవును, ఇప్పుడు అక్కడ మనకు సెట్ అయితే లేదా, మనమే వెళ్ళిపోతే బెటర్ కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. బెస్ట్ మనం వెళ్ళిపోతే. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నాకు బాగా క్లోజ్. ఇంకా ట్రావెలింగ్ ఎక్కువ. నేను ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ వాడు నేను ఎక్కువ ట్రావెలింగ్. నా క్లాస్మేట్ బయటికి సరదాగా వెళ్తుంటాము. అందులో ఈ డాడీ చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్లో ఉన్నాను. ఒక 3-4 ట్రిప్స్ బయటికి వెళ్ళాం. వాడైతే పదరా అని చెప్పి టక్మని వస్తాడు, వెళ్ళిపోతా. కానీ ఈ మూవీస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది కదా మీ టైంలో. మిమ్మల్ని అలా మీరు చూసి ఆ రగ్గడ్ లుక్, ఆ విలనిజం అవన్నీ చూసి బయట ఆడియన్స్ అది అన్నవరం 2006 రిలీజ్ అయింది. 2009 అరుంధతి తర్వాత మారిపోయింది. పిల్లలు కూడా వచ్చి మాట్లాడడం. అప్పటిదాకా కొంచెం ఏంటంటే ఏదో మన కొంచెం లేడీస్ కానీ పిల్లలు కానీ భయపడేవాడు మాట్లాడడానికి, విలను రౌడీ అన్నట్టు. అరుంధతి తర్వాత మారిపోయింది. ఓకే, అందరూ మాట్లాడతారు. చెప్పాలంటే చాలా మంది విలన్ రోల్స్ చేసేవాళ్ళు రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్. ఆల్మోస్ట్ నేను అందరిని ఇంటర్వ్యూ చేశాను కదా, పాపం వాళ్ళకి ఒక్కొక్క సినిమాలో 10-20 రేప్ సీన్లు ఇస్తుంటారు. అమ్మాయిని టీచ్ చేసేది, ఆడవాళ్ళని ఏడిపించే సీన్లు. వాళ్ళు రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి పాపం ఆ వాయిస్ ఏంటి అదే సినిమాలో సాయి కుమార్ కాదు మన అనిల్ రావు గారు మూవీలో వాయిస్ ఏంటి అన్నట్టు సాఫ్ట్ గా. మీరేనండి అది, ఆ రోల్ చేసింది మీరేనా అంటే నేనేనండి అది. నాకు బాగా క్లోజ్ కాబట్టి. అంటే చాలా రోజుల తర్వాత అడిగితే ఆ ప్రభాస్ని ఇచ్చేసాడు నెంబర్. అప్పుడు నాకు అడిగితే ఇచ్చాను. తర్వాత ఇవ్వకూడదంటే మన గురించి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ ఇప్పుడు అన్ని చాలా చెప్పిస్తాను నేను. అవును, ఇప్పుడు దీనికి ఎన్నో రాంగ్ కామెంట్స్ ఉంటే అసలు ఓపెన్ చేయకూడదు బెటర్ కామెంట్స్. అసలు అసలు ఎన్ని ఎందుకు, లేకపోతే దీన్ని ఎవడో పెట్టి ఇంకో వీడియోలు పెట్టడం, లేకపోతే ఎన్ని ఎందుకు కట్ చేసి వేరే పెడుతుంటారు కదా. ఎందుకు అవన్నీ? మన లైఫ్ మనం సినిమాలు ఉన్నాయి చేసుకుంటున్నాము, వస్తే సినిమాలు గ్యారంటీ వస్తాయి. నాకు ఎందుకంటే ఏమీ లేనప్పుడు వచ్చినాయి. తగ్గింది అనేది లేదు, ఏమీ లేదు, ఇన్ని చేశాను అన్నదే ఎక్కువ ఉంది. ఫుల్ హ్యాపీ, నాకు చాలా హ్యాపీ. నా ఎర్లీ లైఫ్ లో నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అశోక్ షూటింగ్కి వెళ్ళే మార్నింగ్ కూడా నాకు మైండ్ లో ఒకటే ఉంది, ఎప్పుడు ఒక చిన్న క్యాట్ టైం వస్తే బాగుండు, లేదంటే ఒక 10 ఏళ్ళు పడద్దాం మన జర్నీ ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి అనుకున్నాను. కానీ వన్ డే లైఫ్ మారిపోయింది. కానీ ఆల్మోస్ట్ మీరు వర్క్ చేసిన హీరోస్ అందరూ ఈ రోజు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రభాస్, ఎన్టీఆర్, అరుంధతి కూడా పాన్ ఇండియా మూవీ తెలుసా? మళ్ళీ అన్ని లాంగ్వేజ్ లో మళ్ళీ రీమేక్ చేశారు దాన్ని. బెంగాలీ లేదు, హిందీలో కూడా ట్రై చేస్తున్నారు. ఏదో వస్తుంది న్యూస్, కరెక్ట్ తెలియదు. కానీ ఆ సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని సోను సూద్ క్యారెక్టర్ అనుకున్నారు. ఫస్ట్ దానికే పిలిచింది, ఆడిషన్ చేశారు దానికి. దానికే పిలిచింది. నేను చెప్పా కదా అప్పుడు అన్నవరం షూటింగ్ నుంచి వెళ్ళానని. నాకు డేట్స్ కూడా ఇచ్చారు. మరి ఏదో మరి మారింది. కోడి సార్ అప్పుడు బాధపడుతుంటే ఆయన ఇద్దరు సరదాగా పాలకొల్లటి వెళ్తుండే వాళ్ళం. అప్పుడు ఆయన అరవింద్ వెళ్దామా అని, తర్వాత కడప దర్గా అని వెళ్దాం అంటే సరదా కార్లో వెళ్తున్నప్పుడు మాట్లాడు బాధ, అది పడుంటే నీకు నేను మ్యాగజైన్ ట్రై చేశాను, అప్పుడు కుదరలేదు. ఏదో ఉంది అంటే, సార్ ఏంటి సార్ అయితే ఏంటి సార్, సోను వెల్ సెటిల్డ్, బాగుంది మన వల్ల. అలాంటి మరి లాక్డౌన్ లో తను ఎంత హెల్ప్ చేసేది. మరి ఇప్పుడు మనం అది కూడా మన కంట్రిబ్యూషనే కదా. తను హెల్ప్ చేసిన వాళ్ళు అప్పుడు అరుంధతి లైఫ్ ఇచ్చిందే కదా. మన లాక్డౌన్ లో చాలా హెల్ప్ చేసి హీరో అయిపోలే తను. లాక్డౌన్ లో ఎంతమందికి హెల్ప్ చేశాడు. మన సినిమా నుంచి వచ్చింది గప్పే కానీ. అయితే నేను అనేవాడిని కోడి సార్తో, సార్ నేను కూడా వెళ్తా సార్, బాలీవుడ్కి వెళ్ళి చూపిస్తానంటే అరవింద్ వెళ్ళాలి అరవింద్ అని. ఏమో వెళ్తాం, ఇంకా టైం ఉంది, ఇంకా ఏజ్ ఉంది. షూట్ చేశారా సోను సూద్ క్యారెక్టర్ మీరు? కొంచెం లేదు అసలు టాక్స్ అయినాయి. మళ్ళీ తను ఏదో చేస్తానని ఫస్ట్ తను ఏదో చూసినట్టున్నారు. అయ్యింది, అయిపోయిన తర్వాత నాకు అన్నవరం అప్పటికి ఇంక లేదు, ఇంక క్యారెక్టర్ అయిపోయింది తెలిసింది. సెంధిల్ గారు చెప్పారు నాకు, అరే నీది లేదు మారిపోయింది నీది అన్నారు. నా ఇలా షూటింగ్ జరుగుతుంది. నాకు అన్నవరం ఆ రోజు ఎర్లీగా షూటింగ్ అయింది. ఈవినింగ్ వెళ్ళిపోతూ ఊరికి ఫోన్ చేసి రా సెట్ చూస్తావా అంటే సెట్కి వెళ్ళిపోయాను నేను డైరెక్ట్. మళ్ళీ అక్కడ ఒడిసారు షార్ట్ చేస్తున్నారు, డ్రమ్స్ సాంగ్ చేస్తారు. అరవింద్జీ ఇలాగా అంటే వెళ్ళవాళ్ళు సార్ చెప్తాం మీకు వేరేది అన్నారు. అర్లేదు సార్ బాగుంది సార్, సెట్ బాగుంది సార్ అని చెప్పి
శ్యామ్ గారును జమినీ కిరణ్ గారు అది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు శ్యామ్ గారు చూసి సార్ అని విష్ చేస్తాను చేస్తే హాయ్ సార్ అండి అరవింద్ ఎలా ఉన్నావు సారీ అండి యాక్చువల్గా అంటే లేదు సార్ అప్పుడు సోనసుద్కి ఉన్నాడు గెటప్ వేసుకున్నాడు అగోరగడ్ మంచి చాయిస్ సార్ నాకంటే తనకు బాగుంది సార్ అని చెప్పాను వెళ్ళిపోయినా 9:30కి అట్లా మేనేజర్ ఫోన్ చేసి ఇలా రేపు మార్నింగ్ రమ్మంటున్నారు ఒకసారి వస్తారా అంటే వెళ్ళాను అప్పుడు షూటింగ్ వెళ్ళలేదు అనేసి వెళ్తే ఈ క్యారెక్టర్ చేయమని ఇచ్చారు అరే నేను సెట్కి వెళ్ళడం వల్ల అయింది లేకపోతే అయ్యేది కదా ఇప్పుడు అరే ఆ సినిమాలో మనల్ని తీసేశారా చీ అని చెప్పి కొంతమంది అంటే ఒక్కొక్కరు మరి అంటారో తెలియదు ఆ సినిమా ఏదో కొంచెం బ్యాడ్గా అనుకోవడము దానికి అంతే లాస్ట్ దాకా మూమెంట్ దాకా ఇచ్చి ఈ క్యారెక్టర్ రేపు షూటింగ్ కనుక మారిపోయిందని అది తిట్టుకోవడం కన్నా నేను వెళ్ళాను అది మనకు లేకపోయినా చూద్దాం సెట్ చూద్దాం ఏంటో అని వెళ్ళాను ప్రతి దాంట్లో పాజిటివ్ తీసుకున్నాను వర్కౌట్ అయింది చాలా రీల్స్ దాని మీద. మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా వచ్చింది అది అట్లాగా అది తర్వాత అంటే ఇప్పుడు కోడ్ బాగుంటుంది ఇక్కడ ఆర్ట్ మనం చూస్ చేసుకోవడం కాదు ఆర్ట్ మనం చూస్ చేసుకోవడం దాన్ని అట్లా సినిమా కూడా మనం చూస్ చేసుకోవడం కాదు సినిమానే మనం చూస్ చేసుకుంటుంది ఓకే అన్న తర్వాత సడన్గా పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇచ్చారు రేపు పొద్దున్న మీరు కావాలని రేపు పొద్దున్న నేను ఇక్కడ 7కి షూటింగ్ వెళ్ళాలన్నప్పుడు నా ఫస్ట్ డే అరుంధతికి గిరి గారు అని చెప్పి ఆయన చనిపోయారు కోడేటర్ ఆయన ఫోన్ చేసి అరవింద్ తప్పదు నువ్వు ఆయనే ఉన్నారు సీన్లో ఆ క్యాంటీన్ సీన్ ఏదో అనుకున్నారు అప్పుడు క్యాంటీన్లో కాదు ఏదో అనుకున్నారన్నారు బట్ నాకు ఏంటంటే అన్నవరం నాకు డేట్స్ ఇచ్చినప్పుడు భీమనారాయణ గారు చెప్పారు ఈ సినిమా అయ్యేదాకా ఏ సినిమా చేయకూడదు ప్లస్ ఈ సినిమా మధ్యలో ఉన్నది మాకు చెప్పి చేయాలని చెప్పారు చాలా అంతకంటే ఏంటి మనకి ఫస్ట్ మూవీ అదో వచ్చింది అశోక్ తర్వాత ఓకే సార్ అని చెప్పేసి అగ్రిమెంట్ అయింది అయితే అడిగేసారు రేపు వీళ్ళకి ఓకే చెప్పిన తర్వాత నాకు సాయంత్రం ఫోను 5ంటికి రేపు షూటింగ్ ఉంది మీకు అని ఇంకా చెప్పేసాను అడిగి సారీ అండి వేరే అంటే లేదు మీకు మీదేనండి రేపు ప్రోగ్రామ్ అంతా చూడండి అన్నారు లేదు సార్ ఏమనుకోదు మీరు వేరే ఆర్టిస్ట్ని చూసుకోండి అని చెప్పేదండి నిజంగా చెప్పి అరుంధతి నేను ఇది మాట ఇచ్చానండి అంటే మళ్ళీ 9ంటికి ఫోన్ అప్పుడు ఏడుకొండలని ఉంటాడు అంటే ఏమైందండి ఏమైనా తెచ్చిందంటే లేదు సార్ షూటింగ్ ఉందండి నైట్ 12:30కి 1కి గిరి గారు ఫోన్ చేసి అరుణ్ వెళ్ళిపోవచ్చు రేపు హీరో గారు రావట్లేదు నీది లేదు వర్క్ అనగానే అప్పుడు చేసిన వాళ్ళకి గారు నైట్ షూట్ జరుగుతుంది ఇంకా వాళ్ళకి అరుంధతి డే నైట్ కొడుతూనే ఉన్నారు సినిమా ఎక్కడ అది ఇల్లు సెట్ కూడా మొత్తం అనుకున్న ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పాత మన ఈ అనుకున్న ఇంకా వెళ్ళా మార్నింగ్ 7కి వెళ్తే అప్పుడు కూడా ఓకే అప్పటికి వేరే ఆర్టిస్ట్ని పెట్టుకోవాలా అదే నా సినిమా నాకు రాసి పెట్టింది అది సినిమా నేను వదిలేసుకున్నా అందుకే పేలింది ఎలాగైనా అదే సినిమా మనం చూస్ చేసుకుంది అంతే కానీ ఇష్టపడుతుంటావా ఏదన్నా హీరోస్ని అంటే ఈ హీరో ఇన్స్పిరేషన్ అనో లేకపోతే ఫేవరెట్ అనో అందరూ బాగానే ఉంటారు నేను అంత మటుకే చూశాను అందరూ మంచి వాళ్ళు అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తారు అదంతా ఓకే నీకు ఇష్టమైన వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు తారక్ గారు ఫుల్ ఎంజాయ్ చేశారా మలేషియాలో బిర్లా అంటే నేను నా పని నేను అంతే కలిసినప్పుడు మాట్లాడి అంటే ఎలా ఉన్నారు మంచి ఫుడ్ ఫ్రీ ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయి మనం మాట్లాడాలి నేను ఎందుకో నాకు ఫస్ట్ నుంచి మన లిమిటేషన్ మన రేంజ్ ఇది కాదు మనం పని చేసుకుని వెళ్ళిపోదాం కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు ఏంటి అని ఉంటుంది డెఫినెట్ గా నేను వాళ్ళతో పాటు క్లాస్మేట్ ఏం కాదు కదా చదువుకునే ఫ్రెండ్షిప్ కాదు కదా మనం మనకు వర్క్ ఇచ్చారు అయిందా పేమెంట్ వచ్చిందా తీసుకున్నాం చాలు కానీ ఇప్పుడు అనిపిస్తుందా అది ప్లస్ అయిందా మైనస్ అయిందా నీ లైఫ్ లో ఇప్పుడే మారాలి ఇన్ని సినిమాలు చేసి ఇంకేం మారాలి ఇంకెళ్తుంది కదా కానీ ఇప్పుడు మారిపోతే నా క్యారెక్టర్ మారిపోద్ది నేను సరిగ్గా యాక్ట్ చేయకపోతే కెమెరా ముందు నేను సరిగ్గా తీసుకున్న పేమెంట్ కూడా లేదా డైరెక్టర్ గారు అనుకున్న దానికి చేయకపోతే తీసుకున్న పేమెంట్ ఎందుకంటే తీసుకున్న పేమెంట్ ఓవర్ యాక్షన్ చేస్తుంటే బయట అంటే కెమెరా ముందు కాకుండా బయట అన్ని చేస్తే ఒక బ్యాడ్ వస్తే ఇన్ని సినిమాలు ఉండే కాదు నన్ను మొన్న కూడా ఎవరు అన్నారు బాబు పెద్దలో ఏదో డిస్కషన్ అసలు ఏంటి సార్ మీరు అన్ని రోజులు ఉన్న మీ పని మీరు ఎక్కడో బాగా అసలు ఎవరిని మా ఇబ్బంది పెట్టరు మీ పని మీరు చూసుకుంటారు అదే కరెక్ట్ అండి ఇప్పుడు ఏంటంటే 4 రోజులు బాగుంటుంది కలిసినప్పుడు 5వ రోజు నుంచి ఈడి మీద జోకులు ఒకడం తర్వాత హట్ అయిపోతారు ఇప్పుడు మీరు అన్నారు బ్యాక్ బిచ్చింగ్ చేస్తారని అసలు ఎందుకు ఛాన్స్ అవడం ఇప్పుడు ఎవరన్నా అడగ అరవింద్ తెలుసాడు ఏమో అది తెలియదు అంటారు కానీ ఇండస్ట్రీలో గాసిపింగ్ బాగా స్కోప్ ఉంటుంది కదా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు జనరేషన్ ఆ గాసిప్సే కావాలి ఏం జరుగుతుందో కావాలి నేనే చూస్తున్నా నేను సోషల్ నెట్వర్క్ చాలా వీక్ నేను అసలు ఫేస్బుక్ గానీ ఇన్స్టా గానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా చాలా అసలు ఉండను నేనే ఇన్స్టా చూస్తున్నాను ఆ ఏలో చేసే కామెడీలు కొన్ని అలా అయిపోయింది టైం పాస్ అసలు కొన్ని రోజులు మొబైల్ పక్కన పెట్టి అసలు ఇన్స్టా ఒకసారి అసలు ఇన్స్టా తీసేస్తాను మళ్ళీ ఓపెన్ చేస్తాను మొబైల్ లేకపోతే బతుకుతారు ఇప్పుడు మరి ఒకప్పుడు మొబైల్ లేకుండానే ఒక టైం మన ఫ్రెండ్ అక్కడ ఉంటాడు ఆ టైం అక్కడ ఉండేవాడు అవును కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఎరబా మార్నింగ్ షో 8ంటికి సోనా ప్యాలెస్ ఓకే లైన్ లో పెట్టాడు మరి కరెక్ట్గా అదే టైం అదే నేను అదే అక్కడే ఉండేవాడు ఎత్తుకోవటం ఇప్పుడు మొబైల్ ఉన్నా కూడా పక్కనే ఉన్నా చూడు ఆ పక్కనే ఉన్నా చూడు అంటుంటాడు ఎక్కడ ఉంటాడు ఇంకా రాడు బయలుదేరి ఉంటాడు అక్కడ అరే షేర్ లైవ్ లొకేషన్ షేర్ చేయాలంటే వస్తున్నా ఇప్పుడు నేను వచ్చే ముందు నిజంగా ట్రాఫిక్ జామ్ అయింది అప్పుడు 15 minutes అన్నా కదా
మాదాపూర్ సిగ్నల్ కూడా ట్రాఫిక్. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మియాపూర్ బాగా పట్టింది ఈరోజు. కానీ గ్రేట్ అరవింద్, నిన్ను నువ్వు మార్చుకోలేదు, నీ క్యారెక్టర్ మారలేదు, నాకు ఇది రాలేదని లేదు, నో రిగ్రెట్స్ అంటే ఏమి ఆశించకుండా ఇన్ని వచ్చేసినాయి కదా. నేను ఇదంతా బోనస్ గా ఫీల్ అదే 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 ఇంకా 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 రాబోయేది జస్ట్ ఇది బోనస్ అనుకోవాలి చెప్పాలంటే. ఇంకా వద్దనుకుంటే వచ్చేసింది ఇంట్రెస్ట్ తింటాను, బోనస్ గా ఫీల్ అవుతాను ఎప్పుడు. బట్ ఎనీ రావాలి మీలాంటి యాక్టర్స్ కి, ఎందుకంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా ఇలానే మెయింటైన్ చేస్తున్నారంటే ఏదో మేము ఇంకా ఉన్నాం గుర్తించండి. వస్తుంది ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి మూవీస్? ప్రెసెంట్ అయితే ఏం కమిట్ అవ్వాలి, పెద్ద రిలీజ్ అయింది కదా మొన్న, డిస్కషన్ లో ఉన్నాయి. ఇంకోటి ఏంటి, ఇక్కడ మనం ఆ మూవీలో చేస్తున్నాను, ఆ మూవీ ఓకే అన్నారన్న ఇప్పుడు నేను చెప్పను, నేను కమిట్ అయిందో చెప్తాను. చెప్పలేము, ఇంకొకరు ఉండొచ్చు, ఓవర్ నైట్ మారిపోద్ది. చాలా జరుగుంటాయి మీ లైఫ్ లో అట్లా. వేరే వాళ్ళు ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు కూడా నాకు అరుంధతి సూదే కాబట్టి వేరే వాళ్ళు కూడా నాకు వచ్చిన ఓవర్ నైట్ మరి వాళ్ళ డేట్స్ కుదరకు అలాంటి కొన్ని పేర్లు ఉన్నాయి క్యారెక్టర్స్. గొలిమారు రేపు షూటింగ్ అనగా ఇవాళ వచ్చింది నాకు. ఓకే, నేను మధ్యాహ్నం పూరిగా లంచ్ టైంలో కలిసాను, సాయంత్రం రేపు షూటింగ్ ఉంది మీకు వచ్చాను. కానీ ఎవరి డైరెక్షన్ బాగా ఇష్టం? అందరూ వాళ్ళు అనుకున్నట్టు చేస్తారు. అప్పట్లో పూరి గారిది స్టైల్ మనకి ఆర్టిస్ట్ ఫ్రీడమ్ అంటే అరే అయిపోయిందా షూటింగ్ అలా అనిపిస్తుంది. నేను ఇంతకి 3 సీన్లు ఒక రోజులో తీసాడు, 3:30 ప్యాకప్ మధ్యాహ్నం. ఆయన పూరి సార్. ఆ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది. ఫస్ట్ షాట్ మార్నింగ్ మన వైజాగ్ సార్ కుక్కడపల్లి కళామందిర్, హీరోయిన్ అది రిబ్బన్ కటింగ్ కోసం అక్కడ మేము అది అక్కడ బ్రేక్ఫాస్ట్, అక్కడ నుంచి వచ్చి వైజాగ్ సార్ ఒక బార్లో సీను, లంచ్ బార్లోనే అయిపోయిన తర్వాత మన 7 acres అప్పుడు ఓపెన్ అప్పుడు అక్కడ క్యారీవెన్లో ఒక సీన్, 3:30 ప్యాకప్, 3 సీన్లు ఉంటాయి సినిమాలో. షిఫ్టింగ్లు ఇంతకన్నా ప్లానింగ్ ఉంటుంది. చాలా ఈజీగా హ్యాపీగా అనమాట. అంటే ఎవరిని స్ట్రెస్ చేయకుండా, హడావుడి చేయకుండా, తెలియకుండా బాగా కనెక్ట్ అయిపోతారు పూరి గారికి ఇప్పటికి కూడా అందరూ. లాస్ట్ టెంపర్ తర్వాత ఇస్మార్ట్ శంబర్ కలిసిన మా ఫాదర్ కూడా ఆయన వెళ్ళినప్పుడు అడుగుతారు ఫాదర్ ఎలా ఉన్నారు అని. చనిపోయినట్టు తెలియదు, ఇంకా ఆయన కలవలే ఈ మధ్య. సరదాగా అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ వస్తుంటాయి ఆయన, చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది, వినాలనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను అన్నట్టే పూరి గారు అప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తారు, ఆయన డెఫినెట్ మళ్ళీ ఆయన ఇస్తే బౌన్స్ బ్యాక్ ఎలా ఉంటుంది, ఇస్తే పోకరి బౌన్స్ బ్యాక్ అండి. ఆయన హ్యాపీగా ఉన్నారు, ఆయనకంటే ఆయన ఇన్స్పిరేషన్ చాలా మంది వచ్చారు. అవును, లైఫ్ అలా ఈజీగా తీసుకోవాలి బా, అంతే ఎంజాయ్ చేయాలి. ఆయన ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేస్తారు అసలు? చిన్న చిన్న డైలాగ్, ఒక్క డైలాగ్తో చెప్పారు. ఒకసారి రాజమౌళి గారు ఇంటర్వ్యూ చేశారు, మనం ఇంటర్వెల్కి ఇంత ఫైట్ చేస్తున్నాం, ఆయన ఒక్క చిన్న డైలాగ్తో ఇంటర్వెల్ హీరో ఎలివేషన్ అయిపోద్ది. ఇంత కొట్ట అవసరం సమరమే. అదే మా ఫాదర్కి కూడా బాగా ఇష్టం, అది బాగా ఇంపాక్ట్. పోకిరిలో అంతా కూర్చునండి ఇలానే అన్న ఈ తొక్కలో మీటింగ్ అంటే అర్థం కాదు, 10 మంది ఉన్నారు రేసీలు, రే మెంటల్ ఏం ఆడుతున్నారు 10 మంది. అది అవును, ఆ ఎలివేషన్ కొత్తగా ఉండేది అసలు అదంతా వినటానికి, చూసే వాళ్ళకి కూడా. మనకి ప్రభాస్ గారితో కూడా ఇలా ఎవరైనా కొట్టేద్దాం మళ్ళీ నేనే ట్రై చేయను, ఆ రైటింగ్ ఆ కిక్ వేరు. ఇప్పుడు ఆయన సినిమాలు తీస్తే అలాంటి అంటే ఆ టైప్ డైలాగులు రాస్తే పాన్ ఇండియా అన్న షేక్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. మన బండ్ల గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు టెంపర్ గురించి. టెంపర్ ఇప్పుడు 1000 కోట్ల సినిమా, నిజమే అది. అవును, టెంపర్తో లాస్ట్ ఆయన చేసింది. అంతేనా? గోవాలో ఎక్కువ జరిగిన షూటింగ్. బట్ ఎనీహౌ 2026 వచ్చేసింది, ఏ ప్రపంచం వచ్చేసింది. సో డెఫినెట్ గా ఇప్పటి నుంచి కూడా కొంచెం మీరు ఫోకస్ చేసి సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమా చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. పెద్దగా ఆయన్ని నేను అడిగాను, నేను చేశాను. అదే ఇప్పుడు అడగందే లేదు, అట్లా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో. అడగాలి, వాళ్ళు కనబడాలి. మనం ఇప్పుడు అరవింద్ ఉన్నాడు మీరు అన్నట్టు, ఇప్పుడు కనబడ్డా కదా మీరు అన్నట్టు సినిమా, అరవింద్ ఉన్నాడా ఇంకా చేస్తున్నాడా, బాగానే ఉన్నాడా, ఓకే. సో ప్రభాస్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? ప్రభాసినా తనకు ఒకటి అంటాం, ఆడితో మాట్లాడటమే. సారీ మా సీనియర్ డార్లింగ్, మా ఇద్దరు రోజు మాట్లాడుకుంటాం. మా ఫాదర్ కూడా బాగా ఇష్టం, బాగా క్లోజ్ సీన్ మా ఫాదర్కి. నాకు మంచి ఫ్రెండ్. మా ఫస్ట్ నన్ను ఏడిపించింది, నేను షామీర్పేట షూటింగ్ లో ఉన్నాను, ఫోన్ చేశాడు. నేను అదే ఇంకా చెప్పాలని చెప్పి నా వైఫ్ మెసేజ్ పెట్టు పోస్ట్ బాగోదు, చుట్టాలు కూడా తెలుసు నువ్వు షూటింగ్ లో ఉండిపోయి వాట్సాప్లో పెట్టి ఫస్ట్ కాల్ తందే, ఎరా బంగారం ఎలా ఉన్నారో అని ఏడ్ చేస్తున్నాడు. నేను షార్ట్ ఉంది, డైరెక్టర్ అన్నాడు ఒక్క షార్ట్ చేసి వెళ్ళిపోదురు సార్ అన్నాడు. మన ఎక్కడ కదా ఇంక మళ్ళీ రాలేం కదా అని చెప్పి పర్లేదని ఉన్నాను, ఒక షాక్లో ఉన్నాను. ఏడ్ చేస్తున్నాడు, నాకు అలా ఆగుతున్నాయి. ఎలా ఉంటారా నువ్వు, నేను తట్టుకోలేకపోతే మీ నాన్న లేకుండా నువ్వు ఎలా ఉంటావు అని ఏడ్ చేస్తున్నాడు సీన్. వాళ్ళిద్దరు బాబా వాడిని రోజు మాట్లాడుకుంటాం, అన్ని నవ్వుకుంటాం, బాగుంటుంది. మీ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ తనకి అంటే టైమింగ్ బాగుంటుంది మా ఇద్దరిది. తను అదంటే నువ్వు కళ్ళవో తిరగవో, నువ్వేదో ఎక్కడో గూట్లో ఉంటావు, ఎక్కడో వెళ్ళు అంటే
అవుట్ అయిపోయింది. మళ్ళీ ఇష్టం నేనంటే Hmm. ఎవరిని మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా చేస్తారు, బాగా- చెయ్యాలని మేము అందరం కోరుకుంటున్నాం. Yes, yes, yes. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. 1.5 hour తెలియకుండా అయిపోయింది ఇంటర్వ్యూ. ఇంకోటి మూవీ మనం ఎంత కష్టపడిన ఒక మూవీ రీసెంట్ గా పాపం ఒక మంచి సినిమా తీశారు నాగేశ్వర్య గారు. లాస్ట్ అదొకటి రిలీజ్ అయింది, నేను చేశాను ఒకటి. ఓకే. మా ఫాదర్ చనిపోక ముందు ఆ షూటింగ్ లో ఉన్నాను, తర్వాత అలా విగ్గు పెట్టుకుని పాపం చేశారు, కమిటీ కదా అని. మూవీ థియేటర్లో నవ్వలేదు అది సరిగ్గా. నాగేశ్వర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ అని బ్యాడ్ బాయ్ వాళ్ళు చాలా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. రిలీజ్ అయింది. అయిందా? అయింది తెలియదు అంటే పాపం. కానీ ఫస్ట్ టైం మూవీ చాలా మంచి ప్రొడ్యూసర్స్, మంచి అందరికి పేమెంట్స్ అన్ని క్లియర్ చేయడం కానీ అంటే అంత చాలా మంచి బడ్జెట్ పెట్టారు. 35 crores అంత పెట్టి తీశారు. ఓ. కానీ మూవీ రిలీజ్ చేశారు వాళ్ళ బ్యానర్లో. వాళ్ళ కష్టం ఎక్కడ పోవాలి. అది ఈ రోజు అమెజాన్లో ట్రెండింగ్ అంట సినిమా. ఓకే. షాకు. ఒక 2 weeks ఇప్పుడు రిలీజ్ అయింది అమెజాన్లో. కనీసం రోజుకి 2-3 అడుగుతున్నారు, సరే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా ఉన్నారు, సినిమా బాగుంది, ఎప్పుడు వచ్చిన సినిమా అంటున్నారు. ఓకే. అంటే వాళ్ళ కష్టం వేస్ట్ అవ్వాలా చూడండి. మంచి ప్రొడ్యూస్ పాపం అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు లాస్ అయినా కానీ ఒక సినిమా తీసాం, ఒక మరి చెత్త సినిమా కాకుండా పోయిందని కాకుండా చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది ఆ మూవీకి. ఓకే. చూస్తాయి వాళ్ళు. రాత్రి కూడా మా సొంత మేనోళ్ళు చూసి సినిమా బాగుంది కదా మాము అంటున్నాడు. నా ఫ్రెండ్ చెప్పే కదా, వాడు కూడా చూసి అరే సినిమా చాలా బాగుందిరా, జిమ్లో ఎవరో ఒకరు అడుగుతారు ఏమన్నా ఇందాడు ఆ సినిమా చూసామండి అంటుంటారు. వేస్ట్ అవ్వాలి పాపం వాళ్ళు పెట్టింది అది సినిమా. కానీ ఇప్పుడు మీకైతే వీళ్ళతో వర్క్ చేయలేదని ఏం లేదు కదా, ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశారు. అందరితో అయిపోయింది. అందరితో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పడమే. అంతేనా? ఒకటే ఇన్నింగ్స్, ఒకటే ఇన్నింగ్ అవుట్ అయ్యేదాకా ఒకటే ఇన్నింగ్స్. సూపర్. ఎనీహావ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ భాయ్. అంటే కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా పాజిటివ్ వైబ్. ఎందుకంటే మీరు ఏంటంటే మీ జోన్లో ఉండి ఓకే ఇదే లైఫ్, ఇలానే బతకాలి, ఇంకొక లైఫ్ అయితే ఉండదు, ఇంకొక మళ్ళీ పుట్టమో తెలియదు. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, 10 మందిని మనతో పాటు. మా ఫాదర్ నేర్పించారు కింగ్ లా, ఆ స్టాఫ్ బాగా చూసుకునేవాడు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మా ఫాదర్ నాకు దేవుళ్ళ చూసేవాళ్ళు అందరూ. మా మీ నాన్నగారు అండి. ఇప్పుడు కూడా విజయవాడ వెళ్తే బాబురావు అబ్బాయి అంటాను నన్ను. హోటల్కి వెళ్ళినా యాక్టర్ అనరు. కొంతమంది యాక్టర్ అన్నా కూడా మ్యాక్సిమం డాడీతో ఉన్న స్టాఫ్ కానీ ఆ హోటల్స్ దగ్గర పని వర్కర్స్ కానీ ఆయన దేవుడు అండి. బాబురావు అబ్బాయి వచ్చారు, కారు వస్తుంది, అంత ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు. ఇంకా ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రూవ్ అయ్యాను. ఆయన ఏంటి ఒక టైంలో ఎక్కడో చూసి అరే నాకు ఏదో ఫోన్లో ఏదో విన్నారు, ఏదో మన కెరీర్ వీటి గురించి బాగుందని ఎమోషన్ అయిపోయి చాలరా నేను హ్యాపీగా చచ్చిపోతారు, నాకు ఇది చాలరా అనేవాడు ఆయన. ఓకే. హ్యాపీగా వెళ్ళిపోతాను రా, చాలా లైఫ్ ఇది నాకు అనేవాడు ఆయన. తర్వాత ఇప్పుడు నేను చెప్పే కదా ఇలా లైఫ్ ఎంజాయ్ చేయాలని. కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు, బట్ నేను చెప్పేది ఏంటంటే కష్టాలు ఉంటే ఎంజాయ్ చేయండి లైఫ్ అంతే. అందరికీ టైం వస్తుంది, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ ఎంజాయ్ చేయాలి. పెద్ద డైలాగ్ లానే మళ్ళీ పుడతామా ఉన్న లైఫ్ శుభ్రంగా ఎంజాయ్ చేయండి. సూపర్. అంతే. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అరవింద్ గురించి నేను చెప్పనక్కర్లేదు, ఆయన సినిమాలే అన్నీ ఆయన ఏంటో తెలిసేలా చేసింది కాబట్టి ప్రపంచానికి. ఇంకా ఇప్పుడున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మళ్ళీ అరవింద్ గారికి మంచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలి, మళ్ళీ మంచి యాక్టర్ని మా అందరికి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్. థ్యాంక్ యూ. మాకు రోషన్ బాగా ఇష్టం. రోషన్ గారి కోసం ఇచ్చాను ఇంటర్వ్యూ. నేను ఏ ఇంటర్వ్యూలు నేను ఇవ్వను ప్లీజ్. అంటే నాకు అంటే ఇంట్రెస్ట్ అని కాదు, చెప్పేసాక ఇంకా చాలు అంతే. మళ్ళీ నా పని నేను చేసుకుంటాను, నా సినిమాలు నేను చేసుకుంటాను. ఓకే. అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.